సభకు నమస్కారం. చాలా రోజుల తర్వాత గొప్ప కార్యక్రమానికి అంకురార్పణ ఈరోజు శ్రీకారం చుట్టబోతున్నది మనం అందరం కలిసి. దానికి ఎన్ని పనులున్నా కూడా మీ కార్యక్రమాల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా మన ఇండస్ట్రీ మీద ప్రేమతోటి, మన పరిశ్రమ మీద అభిమానంతో, తెలుగు టెలివిజన్ టెక్నీషియన్స్ అండ్ వర్కర్ ఫెడరేషన్ మీద అపూర్వమైన గౌరవంతో ఇవాళ విచ్చేసిన మీ అందరికీ కూడా నేను వచస మనస శిరస ప్రణామాలు సమర్పిస్తున్నాను. మన మధ్యలో ఒక 2 నిమిషాల్లో మాన్య మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడే ఉన్నారు, ఫిలిం నగర్లో. ఒక 2 మినిట్స్లో వస్తారు. ఈ వేదిక మీద 2 తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మందికి ప్రేమించే ఒక గొప్ప వ్యక్తి, అందరూ అభిమానించే వ్యక్తి. చలనచిత్ర రంగంలో ఉన్న వాళ్ళైనా, టీవీ రంగంలో ఉన్న వాళ్ళైనా, రంగస్థల కళాకారులైనా, జానపద కళాకారులైనా, హరికథా కళాకారులైనా ప్రేమించి అభిమానించే వ్యక్తి, హక్కున చేర్చుకునే ఒక ఆత్మ బంధువు కేవి రమణాచారి గారికి ఈ వేదిక వినయపూర్వక సాదర స్వాగతం పలుకుతున్నది. దయచేసి గట్టిగా కరతాళ ధ్వనులు చేయవలసిందిగా కోరుతున్నా. ఇవాళ టీవీకి నంది అవార్డులు వచ్చాయి అంటే, నంది అవార్డుల కార్యక్రమం అపూర్వంగా జరిగింది అంటే అది రమణాచారి గారి పుణ్యమే, రామారావు గారి టైంలో. అదేవిధంగా రంగస్థల కళాకారుల నంది అవార్డుల పండుగ జరుగుతుంది అంటే అది వారి పుణ్యమే. హైదరాబాద్లో సురభి కళాకారులకు ఓ పెద్ద కాంప్లెక్స్ బిహెచ్ఎల్ దగ్గర ఉంది అంటే అది కూడా రమణాచారి గారి పుణ్యమే. వారు ఈ వేదిక మీద ఉండడం గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా 95 ఏళ్ల తెలుగు చలనచిత్ర రంగంలో, 50 ఏళ్ల టెలివిజన్ చరిత్రలో ఎవరూ చేయని ఒక గొప్ప కార్యక్రమాన్ని ఇవాళ మనం శ్రీకారం చుట్టడానికి కారణభూతుడు, నేటి కార్యక్రమాలకు ఒక రకంగా హీరో, సారథి, మన స్ఫూర్తి ప్రదాత. ఇవాళ ఒక గజం భూమి పోతేనే కొట్లాటలు అవుతూ ఉంటాయి, 2 గజాల భూమి పోతే కొట్లాటలు అవుతాయి. అలాంటిది 101 ప్లాట్స్ ఉచితంగా టీవీ ఇండస్ట్రీకి ఇస్తున్న విజయ్ కుమార్ గారికి మనం ఏమిచ్చి రుణం తీసుకుంటాం? గట్టిగా చప్పట్లు కొట్టడం తప్ప. ప్లీజ్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు విజన్ వివికే హౌసింగ్ చైర్మన్ విజయ్ కుమార్ గారు. వారితో మన పరిచయం చాలా కొద్దిగా 1.5 ఇయర్ మాత్రమే. కానీ ఈ 1.5 ఇయర్లో హైదరాబాద్లో వందలాది రియల్ ఎస్టేట్ సంస్థలున్నా కూడా విజన్ వివికే హౌసింగ్ ఎవరూ చేయని గొప్ప సాహసాన్ని చేసి మన ఇండస్ట్రీకి ఒక కొత్త నవ చైతన్యాన్ని అందిస్తున్నది. దానికి నేను ఫౌండర్ చైర్మన్గా మీకు వచస మనస శిరస ప్రణామాలు తెలియజేస్తున్నా. టీవీ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా మనకు అన్ని రకాల స్ఫూర్తిని అందిస్తూ, మన 8,000 మంది కార్మికుల కోరికలను పరిష్కరింపజేస్తూ, ఎక్కడ ఎలాంటి వివాదాలకు తావు లేకుండా మనకు సహకరిస్తున్న మన పెద్దన్న ప్రసాదరావు గారు టెలివిజన్ నిర్మాతల మండలి అధ్యక్షుడి వేదిక మీద ఉండడం నేను గొప్పగా భావిస్తూ వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ అన్న. అదేవిధంగా మనకు కొంతమందిని చూస్తే శివ పార్వతుల్లాగా అనిపిస్తుంది, కొంతమందిని చూస్తే సీతారాముల్లాగా అనిపిస్తుంది, కొంతమందిని చూస్తే రాధాకృష్ణుల్లాగా అనిపిస్తుంది, కొంతమందిని చూస్తే అపూర్వమైన జంట అనిపిస్తుంది, కొంతమందిని చూస్తే అందమైన జంట అనిపిస్తుంది. అలాంటివన్నీ పుణిపుచ్చుకున్న అందాల జంట మన సినిమా టెలివిజన్ జంట
ఈ వేదిక మీద జాకీ గారు, హరిత గారు ఉండడం ఈ వేదికకే ఒక ఎనలేని అందాన్ని తెచ్చింది అని నేను భావిస్తున్నాను. వాళ్ళకోసారి గట్టిగా మనం చప్పట్లు కొట్టవచ్చు కదా. కార్యక్రమం చాలా ఉంది. ఎంత ఉన్నా కూడా తెలుగు టీవీ పుట్టి 50 ఏళ్ళైంది, 50 ఇయర్స్ అయింది. 22 ఏప్రిల్ 1972 రోజు తెలుగు ఛానల్స్లో అంటే తెలుగు కార్యక్రమం మొదటిసారిగా ఢిల్లీ దూరదర్శన్ ద్వారా చిత్రహార్ పేరుతో అరగంట ప్రసారమైంది. అంటే ఇప్పటికీ 50 ఏళ్ళయింది. అరగంట మాత్రమే ఆ రోజు కార్యక్రమం. మొదటి తెలుగు ఛానల్ 77లో 23 అక్టోబర్ 1977లో హైదరాబాద్ దూరదర్శన్ స్టార్ట్ అయింది. నీలం సంజీవరెడ్డి గారు స్టార్ట్ చేశారు. కానీ తెలుగు కార్యక్రమం మొదటిసారి ప్రపంచంలో అందరూ చూసింది 22 ఏప్రిల్ 1972. అలా తప్పటడుగులు వేసిన టీవీ ఇవాళ 148 తెలుగు ఛానల్స్, 24 గంటల కాంటెంట్, ప్రతిరోజు 3600 గంటల ప్రొడక్షన్ హైదరాబాద్ వేదికగా జరుగుతున్నది. ఇవాళ 1,46,000 మంది అన్ని రకాల వాళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. మనం ఒక 8,000 కోట్ల వ్యాపారం చేస్తూ ఉన్నాం, 1,800 కోట్ల ట్యాక్సులు పే చేస్తూ ఉన్నాం. మనందరి కోరిక ఒకటే, మనకు కావాలి కావాలి టీవీ నగర్. నా వాయిస్లో టెలివిజన్ ఇండస్ట్రీ వాళ్ళు ఉంటే మనం ఇప్పుడు ఫిలిం నగర్లో ఉన్నాం. రాబోయే రోజుల్లో మనం టీవీ నగర్ కూడా సాధించుకోవడానికి మనకు రమణాచార్యుల వారు అండలు దండలు అందించాలని నేను వారిని ప్రార్థిస్తున్నాను. కావాలా కావాలా టీవీ నగర్? కావాలంటే గట్టిగా చప్పట్లు కొట్టండి. బయట ఉన్న వాళ్ళంతా కూర్చోండి. కెమెరాస్ కొంచెం అడ్డుగా ఉన్నాయి, దయచేసి సర్దుకోండి. మీకు ఈ వాయిస్ వినిపిస్తుంది. అందరూ కూడా మీరు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ, ముందుగా నేను నిర్మాతల మండలి అధ్యక్షుడు ప్రసాదరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వారి స్పందన. వేదిక ముందున్న టెక్నీషియన్స్, కళాకారులు, టీవీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు, అలాగే మిగతా ప్రేక్షకులు అందరికీ కూడా నా అభినందనలు. ఇది భూదాన మహోత్సవం. అంటే ఎప్పుడో వినోబా భావే గారు ఒక భూదానాన్ని ప్రారంభించి అనేక వేల లక్షల ఎకరాలని పేదలకు పంచిపెట్టడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అటువంటి ప్రముఖమైన కార్యక్రమం ఎప్పుడు ఎక్కడ జరిగిన, చరిత్రలో జరిగిన గుర్తు నాకైతే లేదు. నేను దాంతో పోల్చడం లేదు, కానీ ముఖ్యంగా మొట్టమొదటిగా వివికే హౌసింగ్ విజయ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి వితరణశీలత్వానికి, వారి దానగుణానికి, వారి ఔన్నత్యానికి, వారికి ఉన్నటువంటి పెద్ద మనసుకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఈ రోజుల్లో ఎవరిస్తున్నారండి? ఇందాక చెప్పారు సురేష్ గారు, గజం పోతే కొట్లాటలు అవుతాయని. గట్ల తగాదాలు అవుతాయి, పోట్లాటలు అవుతాయి, చంపుకోవడాలు జరుగుతాయి. మరి 101 ప్లాట్లు, కొన్ని కోట్ల రూపాయల విలువైనవి, అలాగా అలవోకగా 101 మంది కళాకారులకి వాళ్ళ దానం చేయడం అని అంటే నిజంగా గొప్ప విషయం కదా. అది ఇవాళ ఎవరిది వాళ్ళు చూసుకోవడమే సరిపోతుంది. ఇంకా మనది కూడా ఇంకెవరన్నా వచ్చి చూస్తే బాగుండని ఆలోచించేటటువంటి లైఫ్ స్టైల్ ఇవాళ. ఇలాంటి జీవన సరళిలో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునేటువంటి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇంతమంది కళాకారులకి, వాస్తవంగా సినీ కళాకారులకి, సినీ కార్మికులకి ప్రభుత్వం చాలా చేసింది ఇప్పటిదాకా. వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు, వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు, వాళ్ళకి చిత్రపూర్ కాలనీ నిర్మించి ఇచ్చారు, అనేక రాయితీలు ఏర్పరిచారు. కానీ ఇంతగా ఎదిగి ఇంటింటికి పాకి చివరికి వంటింట్లో కూడా ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించుకున్న తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీకి మాత్రం ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం రావడం లేదు, లభించడం లేదు అనేది చాలా విచారించదగిన విషయం.
అనేక కార్యక్రమాల్లో, అనేక సభల్లో, అనేక సంవత్సరాలుగా సురేష్ కుమార్ గారు లాంటి వాళ్ళు ఇంకా అనేక మంది ప్రభుత్వ సహాయం గురించి పోరాటం చేస్తూ ఉన్నాం. స్వయంగా నాకుగా నేను కనీసం ఒక 10-15 సార్లు మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది 2 ప్రభుత్వాలకి, ఉమ్మడి ప్రభుత్వాలకి, అలాగే విడిపోయిన తర్వాత 2 ప్రభుత్వాలకి కూడా అనేక సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్పందన లేదు. ఎందుకనంటే టీవీ కళాకారులు వారి దృష్టిలో సెలబ్రిటీస్ కాదేమో బహుశా. సినీ కళాకారులు, సినీ నటీనటులు వాళ్ళు మాత్రమే స్టార్సు, వారు మాత్రమే వారి ఎన్నికల ప్రచారాలకు ఉపయోగపడతారు అని అనుకుంటున్నారు. కానీ ఒక్కసారి గ్రౌండ్ రియాలిటీ కనుక పరిశీలిస్తే ఈ రోజున ఒక హరిత గారు లాంటి నటి, ఒక జాకీ లాంటి నటుడు ఈ రోజున మార్కెట్లో ఒకసారి పబ్లిక్లోకి వెళితే జనం ఎంత విచ్చలవిడిగా ఎంత మూగుతారో, ఎంత అభిమానం చూపిస్తారో, మరి అది చాలామంది సినిమా కళాకారులకి అందదు. అది ఇవాళ ఒక టీవీ నటికి, ఒక టీవీ నటుడికి ఉన్నంత క్రేజు, ఒక టీవీ సీరియల్కి ఉన్నంత క్రేజు సినిమాలకు కూడా లేదు. 250 నుంచి 300 సినిమాలు రిలీజ్ అయితే అందులో 3 నుంచి 5 సినిమాలు మాత్రమే జనం దృష్టిలో పడుతూ ఉన్నాయి. కానీ కొన్ని వందల సీరియల్స్ వస్తూ ఉంటే ప్రతి సీరియల్కి కూడా ప్రజల నుంచి ప్రముఖమైన ఆదరణ లభిస్తూ ఉంది. ఇంతటి ఆదరణ సంపాదించుకున్న టీవీ ఇండస్ట్రీకి ప్రభుత్వం నుంచి ఎటువంటి చేయూత అందించకపోయినటువంటి పరిస్థితుల్లో విజయ్ కుమార్ గారు లాంటి వాళ్ళు ముందుకొచ్చి ఇంతమంది 101 మంది కళాకారులకి, టీవీ కళాకారులకి, టీవీ కార్మికులకి, టీవీ శ్రామికులకి ఇవాళ వాళ్ళకి ఎటువైపు నుంచి ఏ వైపు నుంచి ఎటువంటి సహాయం అందిన పరిస్థితుల్లో వారికి ఒక ఇళ్ల స్థలాన్ని అందించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా విజయ్ కుమార్ గారికి మరీ టీవీ ఇండస్ట్రీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే వారి జన్మదిన సందర్భంగా జరిగినటువంటి ఈ వితరణ కార్యక్రమం ప్రతి సంవత్సరం కొనసాగాలని మరీ కోరుకుంటున్నాం. అత్యాశ అయినా సరే 101 మందికి కాకపోయినా ప్రతి జన్మదినానికి ఎంతో కొంత టీవీ ఇండస్ట్రీకి వారి దానం, వారి పెద్ద మనసు నుంచి ఎంతో కొంత వితరణ అందాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సందర్భంగా ఈ భూదాన కార్యక్రమం జరగడం వెనుక ప్రముఖ పాత్ర వహించిన వారు విజయ్ కుమార్ గారిని నేను గత నివేదన సభలో తెలుగు టీవీ ఫెడరేషన్ నివేదన సభలో విజయ్ కుమార్ గారు అనౌన్స్ చేసినట్టు గుర్తు నాకు. ప్లాట్లు ఇస్తాను నేను ఫ్రీగా టీవీ కార్మికులకి అని. అది వాళ్ళు నిజం చేశారు. ఎందుకంటే చాలామంది చాలా మాటలు చెప్తూ ఉంటారు సభల్లో, ఆ మైక్ పట్టుకున్నప్పుడు ఆవేశంతో అనేక వాగ్దానాలు చేస్తూ ఉంటారు, ఎన్నికల వాగ్దానాల్లాగా. ఏవి నెరవేరో, ఆచరణలోకి రావు. చాలా కొద్ది కాలంలోనే వారు చెప్పినటువంటి మాట ఇవాళ నిలబెట్టుకుంటున్నారని అంటే హ్యాట్స్ ఆఫ్ టు వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. అలాగే వారిని ఈ స్థాయికి, వారిలో ఉన్నటువంటి ఈ దాన గుణాన్ని ఒక స్ఫూర్తి నింపి వారిని ఇలాంటి దానం ఇచ్చేలాగా ప్రోత్సహించినటువంటి ముఖ్యమైనటువంటి కారకులు సురేష్ కుమార్ గారు. అందులో ఎటువంటి సందేహం లేదు. సురేష్ కుమార్ గారు కనుక ప్రోత్సహించకపోతే ఈ రోజున ఈ 101 మందికి ఈ ఇళ్ల ప్లాట్లు అనేది, ఇళ్ల స్థలాలు రావడం అనేది జరిగి ఉండేది కాదు. కనుక ఈ సందర్భంగా వారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, పెద్దలు రమణాచారి గారు మరి దాదాపుగా టీవీ ఇండస్ట్రీని, సినిమా ఇండస్ట్రీని మొదటి నుంచి చూస్తూ వస్తున్నవారు, వారి కష్ట సుఖాలు తెలిసినటువంటి వారు, ముఖ్యంగా టీవీ ఇండస్ట్రీతో ఒక విపరీతమైనటువంటి ఒక అనుబంధం ఆయనకు ఉంది. ఎస్వీబీసీ ఛానళ్ళకు కూడా ఆయన హెడ్గా పనిచేశారు. మరి టీవీ ఇండస్ట్రీలో ఉండే మంచి చెడు, కష్టం నష్టం, బాధలు కన్నీళ్లు అవన్నీ కూడా ఆయనకు తెలియనివి కావు. మరి వారి నుంచి ప్రభుత్వాన్ని సంప్రదించి ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందేలాగా టీవీ ఇండస్ట్రీకి, అది టీవీ నగర్ కావచ్చు లేదా కళాకారులకి, కార్మికులకి కావాల్సినటువంటి వేరే ఇతర సహాయ సహకారాలు కావచ్చు, అవి లభించేలాగా వారు ప్రయత్నిస్తారని టీవీ ఇండస్ట్రీ తరఫున వారికి మనస్ఫూర్తిగా, వినయంగా, విధేయంగా వారికి ఉల్లవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక మీద పెద్దలకి నమస్కారం. ఇలాంటి మంచి కార్యక్రమానికి మేము కూడా పార్టిసిపేట్ చేయడం చాలా బాగుంది.
టీవీ కార్మికులందరికీ ఈ గౌరవం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అందులో ప్రసాదం చెప్పినట్టు చాలా చెప్పాడు ప్రసాదన్న. అలానే ఇంత మంచి కార్యక్రమం ఇలా ఇవ్వడం అనేది చాలా నిజంగా మనసు ఉండాలి, పెద్ద మనసు ఉంటే కానీ చేయగలం. అంత పెద్ద మనసుని విజయ్ కుమార్ గారికి థ్యాంక్స్ అండి. మమ్మల్ని ఇలా గుర్తించి మీ ద్వారా మా మిత్రులందరికీ ఇలా ఫ్లాట్స్ ఇచ్చిన చాలా థ్యాంక్స్. అలాగే అన్న చెప్పినట్టు ప్రతి సంవత్సరం ఎంత కాకపోయినా కొంత చేస్తూ మీ బర్త్డే మేము ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ఇంకా పెద్దలు మాట్లాడాల్సింది చాలా ఉంది, టైం చాలా తక్కువ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. బాగా సైలెంట్గా ఉంది వ్యవహారం. వెనకాల చాలా మంది ఉన్నారు, కానీ మనకు వచ్చిన గెస్టులు మాట్లాడుతున్నప్పుడు మీకు నచ్చిన విషయాలు ఉన్నప్పుడు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే బాగుంటుంది. నేను చెప్పాడు కొట్టండి గట్టిగా చప్పట్లు. ప్లీజ్ గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఇవాళ టీవీ లేని ఇల్లు లేదు, టెలివిజన్ చూడని ప్రేక్షకుడు ప్రపంచంలో ఎవరు లేరు. ఒక గంట కనుక టీవీ ఆగిపోతే మొత్తం ఆగిపోయినట్టు. కరోనా టైంలో సినిమాలు లేకపోయినా, సినిమా హాళ్ళు మూతబడ్డా, నట్టింట్లో కూర్చొని ఆరాంగా టీవీ ఎంజాయ్ చేశాం. అమెరికాలో ఏం జరుగుతుంది, చైనాలో ఏం జరుగుతుంది, ఆస్ట్రేలియాలో ఏముంది, వార్తలు విత్ ఇన్ సెకండ్స్లో మనం చూడగలిగినాం. టీవీ పరిశ్రమలో పనిచేస్తున్న ప్రతి కెమెరామెన్, కెమెరా అసిస్టెంట్, లైట్స్ మెన్, డ్రైవర్, మేకప్, కాస్ట్యూమ్, ఆర్ట్, ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎండనక వానక రాత్రి పగల్లేక సునామీ వచ్చినా కరోనా వచ్చినా దేనికి భయపడకుండా, దేనికి వెరవకుండా ప్రాణాలకు తెగించి యుద్ధాలు జరుగుతున్నా కూడా మనకు వార్తలు అందిస్తున్నారు. ఇలాంటి త్యాగం చేస్తున్న వాళ్ళకి ఒక రకంగా టీవీలో ఉన్న వాళ్ళు వీఆర్ కరోనా వారియర్స్, వీఆర్ ది వారియర్స్. కాబట్టి మనకు మనమే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. అందరికీ మనం కావాలా. సినిమా వాళ్లకు, రాజకీయ నాయకులకు, వ్యాపారవేత్తలకు, ఆధ్యాత్మికవేత్తలకు, ప్రవచనకారులకు, బ్యూటీ పార్లర్ వాళ్లకు, ప్రతి వాళ్లకు టీవీలో యాడ్ కావాలి, టీవీలో ప్రోగ్రాం కావాలి, టీవీ ద్వారానే ప్రచారం కావాలి. టీవీ వాళ్ళు ఎవరికి అవసరం లేదు, టీవీ నగర అవసరం లేదు. ఇక్కడ కరోనా టైంలో చనిపోతే ఇన్సూరెన్స్ లేవు, ఎలాంటి పథకాలు లేవు, రుణమాఫీలు లేవు, కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు. ఇలాంటివన్నీ మనకు కావాలా వద్దా? చెప్పండి, కావాలా వద్దా? కావాలంటే ఒకసారి గట్టిగా చప్పటి కొట్టండి. అడగండి అమ్మైనా పెట్టదు అంటారు. మనం అడగాలి. అడిగే రోజు వచ్చింది. ఎందుకంటే అడిగితే వినే నాథులు ఈ వేదిక మీద ఉన్నారు. అలాంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి వారికి అవి మనం విన్నవిద్దాం, మన కోరికల్ని తెలియజేద్దాం. మనం ప్రతి విషయాన్ని ఇప్పటి నుంచి ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్తే మన కోరికలు ఫలిస్తాయి. ముఖ్యంగా నేను చెప్పేది, ఇవాళ ఇక్కడ చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి, 148 ఛానల్స్ ఉన్నాయి. రాబోయే రోజుల్లో డిజిటల్ మీడియా పవర్ఫుల్ అవుతున్నది. ఓటీటీ ప్లాట్ఫామ్, దానికి వర్క్ చేసేది మనమే. అందుకనే మనం డిజిటల్ మీడియాని మన ఫెడరేషన్లో చొప్పించాం. ఫెడరేషన్ రిజిస్ట్రేషన్ అయినప్పుడు తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ సినీ వర్కర్స్ ఫెడరేషన్ అని పెట్టాం. అప్పుడు సినిమా ఫెడరేషన్ వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు సినీ వర్కర్స్ తీశాం. అది అలాగే ఉంది. ఇవాళ వేదిక మీద జాయింట్ కమిషనర్ గంగాధర్ గారు ఉన్నారు. వారికి తెలుసు సినిమా ఇండస్ట్రీ వేరు, అక్కడ బడ్జెట్లు వేరు, అక్కడ ప్రోగ్రామ్స్ వేరు, అక్కడ ప్రతి బేటాలు వేరు. ఇక్కడ టీవీ ఇండస్ట్రీలో మా నిర్మాణ వ్యయం వేరు, మా బడ్జెట్ వేరు,
మా బేటాలు వేరు, ఈ ఫెడరేషన్ వేరు. ఫెడరేషన్కి అనుబంధంగా ఉన్న అన్ని సంఘాలకు రక్షణ కల్పించే విషయంలో, మనకు సహకరించే విషయంలో ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రెండు ప్రభుత్వాల అధికారులు మనకు సహకరిస్తున్నారు. ఈ వేదిక మీద ఉన్న జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ గంగాధర్ గారు మనకు వారి అమూల్యమైన సూచనలు, సలహాలు ఇవ్వవలసిందిగా నేను కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. వేదిక అలంకరించిన పెద్దలు, మా గురువు గారు శ్రీ రమణాచారి గారు, మళ్ళీ ఈరోజు సన్మాన గ్రహీత విజయ్ కుమార్ గారు, మరియు నాగబాల సురేష్ గారు, మరి ఇతర టీవీ ఆర్టిస్టులు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, మరి ఇక్కడ వచ్చిన మీ అందరికీ నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు ఫెడరేషన్ కానీ టెలివిజన్ ఇండస్ట్రీకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ భూదాన్ కార్యక్రమానికి 101 మంది పేద కార్మికులకి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తాము అని అన్నప్పుడు ఈ కార్యక్రమానికి రావాలి అని ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇది చాలా పెద్ద విషయం అండి. దీనికి ముఖ్యంగా విజయ్ కుమార్ గారికి అభినందనలు తెలుపుతున్నాము. చాలా పెద్ద మనసుతో మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఆయన ముందుకు తీసుకొని వచ్చారు. అదేవిధంగా ఈరోజు ఆయనది బర్త్డే అని విన్నాను. మరి ఈ సందర్భంగా మీకు ఆయుర ఆరోగ్యాలు ఉండాలని, ఇంకా 100 years మీరు ఇలాంటి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని, ఇదే విధంగా ఇంకా వెల్ఫేర్ మెజర్స్ ఇట్లా కార్మికులకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇక మా డిపార్ట్మెంట్కి వస్తే చట్ట పరిధిలో ఉన్నంత వరకు ఈ టీవీ ఇండస్ట్రీ కూడా లేబర్ లాస్లో కవర్ అవుతాయండి. ఇది కూడా ఒక ఇండస్ట్రీ, దీంట్లో కూడా ఒక లేబర్ అంటే ఆర్టిస్టులు అందరు ఎంప్లాయీస్ ఎవరైనా వర్క్ చేసే వాళ్ళందరూ లేబర్ లాస్ కింద కవర్ అవుతారు. ఇది ఒక ఇండస్ట్రీ, చాలా పెద్ద ఇండస్ట్రీ. అంటే సినిమాతో పోల్చుకుంటే చూడడానికి చిన్నగా ఉంటుంది, కానీ జీడిపికి కాంట్రిబ్యూట్ చేసేది మన సురేష్ గారు చెప్పారు. జీడిపికి ఇది చాలా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది అని. ప్లస్ దీంట్లో కూడా ఒక 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి. 24 క్రాఫ్ట్స్ ఒక ఫెడరేషను. సేమ్ సినిమా ఇండస్ట్రీ ఎలా ఉందో టెలివిజన్ ఇండస్ట్రీ కూడా ఒక ప్రాజెక్ట్, ఒక టీవీ సీరియల్ కానీ తీయాలి అంటే అదే 24 క్రాఫ్ట్స్ పనిచేయాలి. సో వీళ్ళందరూ కూడా లేబర్ లాస్ కింద కవర్ అవుతారు. సో లేబర్ లాస్కి వచ్చేటప్పటికి చాలా మందికి అవగాహన తక్కువ. ఒక 26 చట్టాలు కార్మిక శాఖ అమలు చేస్తుంది. దీంట్లో ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ కానీ, వర్క్మెన్ కంపెన్సేషన్ యాక్ట్, ట్రేడ్ యూనియన్ యాక్ట్, అట్లా 26 చట్టాలు ఉన్నాయి. ఈ 26 చట్టాల మీద అవగాహన తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ ఇదంతా అన్ఆర్గనైజ్డ్, అంటే ఒకరోజు మీకు షూటింగ్ ఉండొచ్చు, ఒకరోజు ఉండకపోవచ్చు. ఏ రోజు మీకు పని దొరికితే ఆ రోజే మీకు ఆ వేజ్ దొరుకుతుంది, లేదంటే దొరకదు. సో ఇది ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్కి ఈ మధ్యన మన తెలంగాణ గవర్నమెంట్ ఒక అన్ఆర్గనైజ్డ్ సోషల్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఒక బోర్డు ఫామ్ చేయడం జరిగింది. ఆ బోర్డు ద్వారానే మనం ఈ మధ్యన ఒక 3,000 కార్మికులకి ఈశ్వరం కార్డ్స్ ఇప్పించడం జరిగింది. నాగబాల సురేష్ గారు ఆధ్వర్యంలో మన లేబర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి మనం ఈశ్వరం కార్డ్స్ ఇప్పించడం జరిగింది. మరి ఈ సందర్భంగా నేను మీ టీవీ ఇండస్ట్రీలో కార్మికులందరికీ ఈశ్వరం కార్డు నమోదు చేసుకోవాలి. ఈశ్వరం దీంట్లో దానివల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఒక 2 lakh వరకు మీకు ఇన్సూరెన్స్ ఉందండి, ఇమీడియట్ ఇంప్లిమెంటేషన్లో ఉంది. ఏదన్నా యాక్సిడెంటల్ డెత్ అట్లా అవుతే 2 lakh rupees గవర్నమెంట్ నుంచి రావడం జరుగుతుంది. అట్లానే ఏదైనా డిసేబిలిటీ అవుతే 1 lakh rupee ఇమీడియట్గా గవర్నమెంట్ నుంచి రావడం జరుగుతుంది. సో ఇట్లానే ఇంకా వెల్ఫేర్ బోర్డు నుంచి ఇంకా వేరే సంక్షేమ పథకాలు మనం డిజైన్ చేయడం జరుగుతుంది. సో అందరూ ఈశ్వరంలో మీ పేర్లు నమోదు చేసుకోవాలని కోరుకుంటున్నాము. అలాంటిదే లేబర్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా 100% కోఆపరేషన్ మా నుంచి ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధనలక్ష్మి అమ్మగారు సుమారుగా కరోనా టైంలో 1200 మందికి ఉచితంగా మాకు సరుకులు ఇచ్చారు. అదేవిధంగా అనేక రకాలుగా మాకు సహకారం ఇస్తున్నారు. ధనలక్ష్మి ట్రస్ట్ చైర్మన్ శ్రీమతి
ధనలక్ష్మి గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ సిస్టర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ధనలక్ష్మి సిస్టర్ తను సుమారుగా 6 కోట్ల రూపాయల విరాళాలు లాస్ట్ ఇయర్ కరోనా టైంలో చాలామందికి ఇచ్చారు. ధనలక్ష్మి సిస్టర్ గారు, వారికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా వేదిక కలిగించిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు విజన్ వివికే భూదాన కార్యక్రమానికి విజయ్ కుమార్ గారిని ఆయన పుట్టినరోజు వేడుకలని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అలాగే ఆయన పెద్ద గొప్ప మనసుతో మన టీవీ కార్మికులకి 100 ఫ్లాట్లు ఇచ్చినందుకు మరొకసారి మీకు మనస్ఫూర్తిగా పాదాభివందనం తెలియజేస్తున్నాం సార్. ఇంత గొప్ప మనసు అంటే ఆయన మేము జస్ట్ ఆ రోజు నివేదన సభ అని ఒకటి పెట్టుకోవడం జరిగింది. దానికి ఆయన స్పాన్సరింగ్ ఇచ్చారు. మేము ఆ రోజు చిన్న సభ జరుపుకోవడానికి ఇలా చిన్న అమౌంట్ కావాలంటే సార్ స్పాన్సర్ చేశారు. ఆ సభకు వచ్చి మన కార్మికుల కష్టాలు విని అప్పటికప్పుడు ఆయన జస్ట్ ఆ నిమిషంలో డెసిషన్ తీసుకొని ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. అది చాలా అసలు గొప్ప దాన గుణం ఉన్న వాళ్ళే అలా చేయగలరని నేను భావిస్తున్నాను. ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటూ అలాగే మా గెస్టులందరికీ కూడా పాదాబంధనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈనాటి హీరో, మాకు ఆత్మబంధు, భూదాత విజయ్ కుమార్ గారు వారి స్పందన తెలియజేసిన తర్వాత వారు ఆ 101 ప్లాట్లకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉంటాయో చెప్తారు. దాని తర్వాత పెద్దలు రమణాచారి గారు మాట్లాడతారు. విజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి మన టీవీ ఫెడరేషన్ 24 క్రాప్స్ ప్రెసిడెంట్స్ అందరికీ, అదేవిధంగా మరి ఇక్కడ డయాస్ మీద ఉన్న పెద్దలు, అలాగే మన హరిత మేడం అండ్ జాకీ గారికి, అలాగే మన నిర్మాత మండలి సభ్యులు గారికి, అలాగే నాగబాల్ సురేష్ గారికి, రమణాచారి గారికి, అదేవిధంగా మన ధనలక్ష్మి మేడం గారికి, అదేవిధంగా గంగాధర్ సార్కి, అలాగే వేదిక ముందున్న మిత్రులు, మరి ఈరోజు ఎవరైతే మరి నా దగ్గర నుంచి మరి స్థలాలకు సంబంధించిన మరి డాక్యుమెంట్స్ పొందబోతున్నారో ఆ అర్హులైన సభ్యులందరికీ, అలాగే మరి నా మిత్రులు, శ్రేయోభిలాసులు అందరికీ పేరు పేరున మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఇక్కడ నా మీద ఉన్న అభిమానంతో ఎంతోమంది ఇక్కడ విచ్చేస్తున్నారు. అందులో ముఖ్యంగా మరి మా బావగారు అయినటువంటి విజయ్ కుమార్ రెడ్డి గారు, అలాగే మా ల్యాండ్ లార్డ్స్. యాక్చువల్గా ఈరోజు నేను ఎలా ప్లాట్లు ఇస్తున్నాను చేస్తున్నాను అని అంటే అది యాక్చువల్గా విజన్ వివికే కంపెనీకి వచ్చే కొంత లాభం. అలా రావాలి అని అంటే విజన్ వివికే కంపెనీ నమ్మి ఎంతోమంది కోట్లాది రూపాయలు విలువైన భూముల్ని నా కంపెనీకి వారు సేల్ చేయగలగాలి. మరి ఆ రకంగా ఇవ్వగలిగిన వ్యక్తుల్లో మరి ఇక్కడ మనం మరి ఇక్కడ డయాస్ ముందు మా ముందు ఉన్న వ్యక్తుల్లో మరి మిస్టర్ ఆదిత్య బన్ గారు, అదేవిధంగా మరి రామిరెడ్డి గారు, అలాగే నా విజన్ వివికే స్టాఫ్ అండ్ శ్రేయోభిలాషులు, అలాగే అనూష మేడం మరి ఇక్కడికి విచ్చేశారు. సో మరి నాకున్న బ్రాంచ్లకు సంబంధించి అనంతపురం బ్రాంచ్ నుంచి కానీ, కర్నూలు బ్రాంచ్ నుంచి కానీ, విశాఖపట్నం బ్రాంచ్ నుంచి కానీ ఆల్రెడీ ఇక్కడికి వచ్చి మన మధ్యలోనే ఉన్నారు. సో ఈరోజు ఇంతమంది మిత్రులు ఇక్కడికి విచ్చేసి ఈరోజు ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని మరి చక్కగా సక్సెస్ చేస్తున్నందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాగంటి గోపీనాథ్ గారు వేదికపైకి రావాల్సిందిగా గౌరవ శాసనసభ్యులు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వారిని
వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. గారు వారిని వేదికపైకి వినయపూర్వక స్వాగతం. థ్యాంక్ యూ. అలాగే మన ఎమ్మెల్యే గారు మరి మాగంటి గోపినాథ్ గారు ఇచ్చేశారు, వారికి కూడా ధన్యవాదాలు. మరి యాక్చువల్లీ ఈ కార్యక్రమం ఎంత సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం లాస్ట్ నేను 10 days బ్యాక్ మన రమణాచారి గారి దగ్గరికి మన ఫెడరేషన్ సభ్యులు మరి నేను కలిసినప్పుడు వారు ఇది అందరికీ తెలియవలసిన విషయం, సామాన్యమైన విషయం కాదు. సో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు అందరి ద్వారా ఈ సమాజానికి ఇలాంటి సర్వీస్ కార్యక్రమం ఒకటంటూ ఉంది, అది జరుగుతుంది, అది మాట ఇచ్చారు, ఆ మాట నిలబెట్టుకుంటున్నారు అనే విషయం అందరికీ తెలియాలి. సో ఈ కార్యక్రమాన్ని మరి మన ఫిలిం చాపర్లో విషయాన్ని కండక్ట్ చేస్తాము. సో దానికి మీరు రావాలని చెప్పేసి నన్ను పిలిస్తే ఆ రోజు మరి మన రమణాచారి గారు ఇంటి దగ్గర కలిసినప్పుడు నేను ఒక్కటే చెప్పాను, సార్ నేను ఈ చేసే ఈ సేవ, ఈ చారిటీ నేను ఎవరికైతే ఇవ్వాలనుకున్నానో అది పొందే సభ్యులు, ఇచ్చే వ్యక్తిగా నేను, మాకు తెలిస్తే సరిపోతుంది తప్ప ఇది బహిర్గతంగా వందలాది మందికి, వేలాది మందికి, లక్షలాది మందికి తెలియే విషయం కాదు. సో మీరు అనుకుంటే ఈ 4 గోళ్ల మధ్యలోనే మరి మన రమణాచారి గారి ఇంట్లోనే ఆ పత్రాలు నేను అందిస్తాను అని అంటే ఆ రోజు అట్లా కాదు, ఇది ఎంతోమంది తెలియజే విషయం, మీరు తప్పనిసరిగా యాక్సెప్ట్ చేయాలి అని చెప్పేసి ఈరోజు ఇంత బహిర్గతంగా మరి ఇంత పబ్లిక్గా ఈ కార్యక్రమాన్ని మరి మన నాగబాల సురేష్ గారు మరి వారు సభ్యులందరూ కలిపి ఇంత గ్రాండ్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సో ఆ రకంగా ఎంతో కష్టపడి ఇంతలా నిర్వర్తిస్తున్నందుకు మరి ఈ ఫెడరేషన్ సభ్యులందరికీ అలాగే నాగబాల సురేష్ గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుచేతంటే చాలామంది ఎన్నెన్నో దానాలు చేస్తూ ఉంటారు. వస్త్రదానం, అన్నదానం, విద్యాదానం, ఇలా రకరకాల దానాల్లో మరి భూదానం అనేది అది చెప్పాలంటే చాలా గొప్ప విషయమే. మరి లాస్ట్ 1.5 year బ్యాక్ అనుకోని సందర్భంలో ఇక్కడ ఒక కార్యక్రమంలో మన టీవీ ఫెడరేషన్ సభ్యులందరూ కలిపి సుమారుగా 3,000 నుంచి 4,000 మంది సభ్యులు సమక్షంలో ఒక నివేదన సభ జరిగితే ఆ నివేదన సభకి మరి మీరేమో స్పాన్సర్గా రాగలుగుతారని చెప్పేసి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అధినేతగా నన్ను అడిగినప్పుడు ఆ కార్యక్రమానికి మెయిన్ స్పాన్సర్గా నేను వచ్చి డయాస్ మీద ఉండి మరి ఆ రోజు ఎంతోమంది మరి మంత్రివర్యులు అలాగే మరి మన శాసనసభ్యులు అలాగే మరి మాజీ సెంట్రల్ మినిస్టర్స్ అలాగే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎంతోమంది మరి ఆ నివేదన సభకి అధ్యక్షులుగా వస్తే వారి సమక్షంలో మరి ఫెడరేషన్ సభ్యులు, ఈ టీవీ కళాకారులు మరి అందులో ఉన్న బాగా వెనకబడిన వారి బాధలు, వారి కష్టాలు, వారి కన్నీళ్ళు ఆ డయాస్ మీద వారు చెబుతూ ఉంటే మరి నా మనసు చాలా చలించిపోయింది. సో మరి మనం వ్యాపారాలు చేసుకుంటూ కోట్లాది రూపాయలు సంపాదించుకుంటూ మరి ఎంతసేపు నేను, నా పిల్లలు, వారి పిల్లలు, సో మరి నా కుటుంబం మొత్తం తరతరాలకి సరిపడినంత కోట్లాది రూపాయలు డబ్బు సంపాదించుకుని వారసత్వంగా కొన్ని కోట్ల రూపాయలు వారసత్వంగా మరి ఎన్నో ఆస్తుల్ని పిల్లలకు కూడబడ్డమే కాదు. సో ఇలా కష్టాలతో ఉన్న వాళ్ళకి, ఇబ్బందులతో ఉండే వాళ్ళకి మనం కొంత చేయూతనిచ్చి కొంత సహకరించగలిగితే సో అదే మరి మానవ సేవని మనం చేయగలిగితే మరి నా దృష్టిలో మానవ సేవే మాధవ సేవ. సో చాలామంది మరి మానవులకు సేవ చేస్తే అది ఏంటి వాళ్ళు మర్చిపోతారు. ఈరోజు ప్రయోజనం పొందుతారు, మరుసటి రోజు మర్చిపోతారు.
మరి పెడితే ఒకలాగా అనుకుంటారు, పెట్టకపోతే మరొకలాగా అనుకుంటారు అనుకునే ఎన్నెన్నో సందర్భాల్లో సో నేనైతే నా మనసులో ఒక్కటే ఫిక్స్ అయ్యాను, ఆ రోజు మానవ సేవే మాధవ సేవ. ఈరోజు మానవులకు ఏదైతే సేవ చేశామో ఆ సేవ ఆ మాధవుడికి చెందినట్లే అనే మరి మానవతా దృక్పథంతో ఆ రోజు ఆ మాట ఇవ్వడమే కాకుండా ఆ నెక్స్ట్ నుంచి కూడా మరి ఆ యూనియన్ సభ్యులందరికీ కూడా నేను టచ్లో ఉండి సో మీరు ఎవరైతే నేను ఒక్కొక్క క్రాప్ నుంచి ఒక 4-5 సభ్యులకి నేను ఫ్రీగా ప్లాట్లు ఇస్తానన్నానో వారి లిస్టు నాకు తొందరగా పంపించగలిగితే నేను ఒక ప్రామిస్ చేశాను, ఆ ప్రామిస్ కానీ ఫుల్ఫిల్ చేసేస్తే సో నా మనసు కంటే ఒక తృప్తి అనేది ఉంటుంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఆ రోజు అనుకుంటే మరి ఆ రోజు నుంచి కూడా ఆ కార్యవర్గ సభ్యులందరూ మారడం, మళ్ళీ కొత్తగా ప్రెసిడెంట్, సెక్రటరీ, జనరల్ సెక్రటరీ ఈ టీం సభ్యులందరూ చేంజ్ అవ్వడం. సో చేంజ్ అయిన తర్వాత మరి 22 క్రాప్స్ నుంచి కూడా వారు ఆ పూర్ పీపుల్ని సెలెక్ట్ చేసుకోవడం. సో అది కేవలం నాకు ఆ లిస్ట్ అంది కూడా కేవలం ఒక 1 వీక్ బ్యాక్ మాత్రమే ఆ లిస్టు నా చేతికి వచ్చింది. సో ఆ లిస్టు చేతికి రాగానే ఇమ్మీడియట్గా మరి ఈ కార్యక్రమం నిర్వహించి మనం ఎవరికైతే మాట ఇచ్చామో మాట ఇచ్చిన ప్రతి వ్యక్తికి కూడా అది పొందాలి, అది చెందే విధంగా మనం ఇవ్వాలని చెప్పేసి అది కూడా మన ప్రభుత్వ అధికారులు, మన శాసనసభ్యులు, మన మంత్రివర్యులు మరి ఇలాంటి అఫీషియల్స్ మధ్యలో మరి ఈ కార్యక్రమం మనం చేయాలి, నిర్వర్తించాలి అని వారు సంకల్పించినప్పుడు సో ఆ సంకల్పం 100% కూడా జరగాలని చెప్పేసి నిర్వర్తించి ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని మరి ఈ రకంగా నిర్వహించడం జరుగుతుంది. మరి దీంట్లో పాల్గొన్న మిత్రులందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో సక్సెస్ చేస్తున్నారు. అయితే యాక్చువల్లీ నేనైతే మరి కొంతమంది అడిగారు, కొంతమంది పెద్ద పెద్ద ఆఫీసర్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ అండ్ మీకు ఎన్ని 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, ఈరోజు కోట్లాది రూపాయలు నిల్వ చేసే ఈ భూమిని ఇలా ఉచితంగా దానం చేయగలుగుతున్నారు అని అన్నప్పుడు నేను ఒక్కటే చెప్పాను. నేను అనుకున్నాను, ఒక సంకల్పం అనుకున్నా, అది సంకల్పం కూడా కాదు, ఒక సత్సంకల్పం. సో ఆ సంకల్పాన్ని మనసులో అనుకున్నాను, అది ఖచ్చితంగా నెరవేర్చే వరకు సో నా మనసులో ఒక రకమైన ఫీలింగ్, నాకంటూ ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి, నా మనసుకి నేను సమాధానం చెప్పుకోవాలి, అరే నేను ఆ రోజు మాట ఇచ్చాను, ఆ మాట ఇచ్చిన ప్రకారం అది జరగాలి. సో ఈరోజు ఆస్తులు అంటారా, మరి యాక్చువల్గా నాకు చూసుకుంటే 2 కొడుకులు, సో వాళ్ళు హ్యాపీగా తినడానికి తిరగడానికి ఉండడానికి అంతా బాగుంది. ఈరోజు ఎన్ని కోట్ల రూపాయలు వాళ్ళ గురించి కూడబడతాను, వెనకాల పిల్లలకు వారసత్వం ఇవ్వడమే కాదు, మన చుట్టూ ఉన్న కొంతమంది పేద కార్మికులకి ఏదైనా మనం చేయనిచ్చే విధంగా కొంత సహకారం చేసేటట్టయితే అది డబ్బు రూపంలో కానీ, వస్త్ర రూపంలో కానీ, భూమి రూపంలో కానీ ఏదైనా మనం సాయం చేయగలిగితే సో అది తప్పనిసరిగా మరి మనకంటూ ఒక దైవబలం వస్తుంది. ఆ దైవబలంతో మనం ఎన్నెన్నో కార్యక్రమాలు చేయొచ్చు, ఒక దైవ శక్తిని మనం పొందొచ్చు. సో ఆ దైవ శక్తి మనతో ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. కాబట్టి ఏదో 100,000 కోట్లు 1,000 కోట్లు వారసత్వంగా పిల్లలకి ఇచ్చే కంటే సో వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఇచ్చి, మంచి చదువు ఇచ్చి, కొంత సేవా దృక్పథాన్ని కల్పించి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి మనకున్నంతలో మరి కొంత చేస్తూ సో ఎంతోమందికి ఉపయోగపడే విధంగా ఈ చారిటీని డెవలప్ చేసుకునే విధంగా మనం ఉండాలనే ఆలోచనతో మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ యాక్చువల్గా మరి విజన్ వివికే కంపెనీ గురించి చెప్పాలి అంటే ఇది 2014లో 2014లో ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి ఈ కంపెనీ ఆల్రెడీ మనకి ఇక్కడ కూకట్పల్లి దగ్గరలో ప్రగతి నగర్ అనే ఏరియాలో ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మరి డయాస్ మీద ఉన్న మిత్రుల్లో ఒక మిత్రుడు అయితే ఆల్రెడీ నా ఆఫీస్కి ఇచ్చేయడం జరిగింది. ఆయన మిస్టర్ జాకీ గారు. సో జాకీ గారు ఆల్రెడీ ఆ రోజు ఒక చిన్న ఆఫీస్లో ఉన్నప్పుడు మరి సార్ రావడం, మరి ఏదో కొన్ని సందర్భాల్లో సారు నేను మాట్లాడుకోవడం జరిగింది. మరి ఈరోజు చూసుకుంటే ఇంతింత వెట్టడింత అన్నట్టు ఒక్క బ్రాంచ్గా స్థాపించిన మరి విజన్ వివికి ఆర్గనైజేషన్
ఈరోజు 9 బ్రాంచ్లుగా విస్తరించి మరి నాట్ ఓన్లీ హైదరాబాద్, విశాఖపట్నం కానీ, అలాగే అనంతపురం కానీ, కర్నూలు కానీ, అదేవిధంగా నెల్లూరు, తిరుపతి ఈ ఏరియాల్లో మరి శాఖోపశాఖలుగా విస్తరించి మరి హైదరాబాద్లో ఇక్కడ ఎన్నో వెంచర్స్ ఇక్కడ చేస్తూ కొన్ని వందల మంది, వేలాది మంది కస్టమర్లు మన్ననలను పొందుతూ ఈ సంస్థ ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి ఇలాంటి సంస్థ సంపాదించే సంపాదనలో కొంత భాగాన్ని ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ చారిటీగా ఎన్నో సర్వీస్ కార్యక్రమాలకి ఆల్రెడీ మనం డొనేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈరోజు ఈ సందర్భంలో ఈ కార్యక్రమం మరి లాస్ట్ ఇయర్ అనుకున్నప్పుడు మరి ఇందాక సార్ చెప్పినట్టు చాలామంది మరి ప్రామిస్ చేస్తారు, ఆ ప్రామిస్ నిలబెట్టుకోరు అనేసి చాలామంది చెప్తూ ఉంటారు. అది అయితే ఎవరు ఏ ప్రామిస్ నిలబెట్టుకుంటారో నాకైతే తెలియదు. కానీ మరి విజన్ వివికే హౌసింగ్ వ్యవస్థాపకుడుగా ఆ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా విజయ్ కుమార్ ఇప్పుడు కూడా ఒక మాట ఇచ్చారని అంటే 100% అది నెరవేరుతుంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఏదో కొన్ని విషయాల వల్ల కొంచెం లేట్ అవ్వచ్చేమో తప్ప తప్పనిసరిగా మరి ఇచ్చిన మాట నెరవేర్చుకోవడం జరుగుతుంది. మరి ఇంకేదంటే అది నా గొప్పతనం కాదు, ఆ విజన్ వివికేకి ఉన్న సైన్యం. ఇంకేంటే విజన్ వివికే సైన్యం ఆల్రెడీ ఫ్రంట్ 2 లైన్లో కూడా ఉన్నారు. సో వారందరూ సహకారంతో మరి కంపెనీని వండర్ఫుల్గా ముందుకు తీసుకెళ్తూ మరి ఆ సంస్థకు వచ్చే మరి ఈ కొద్ది లాభాలని ఈ రకంగా సర్వీస్కి కార్యక్రమానికి మనం చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి విజయ్ కుమార్ ఒక్కడే గొప్పతనం కాదు. సో విజన్ వివికే బృందం మరి ఎక్కడెక్కడైతే ఈ స్టాఫ్ ఉన్నారో మరి ఇక్కడ బ్రాంచ్కి సంబంధించి మరి ఎంతోమంది, వందలాది మంది మరి మా స్టాఫ్, మార్కెటింగ్ స్టాఫ్ కానీ, ఆఫీస్ స్టాఫ్ కానీ వీరందరూ కూడా సహకారంతో మరి ఈ కంపెనీ ఎంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. సో మరి ఈరోజు ఇంత చక్కని కార్యక్రమాన్ని మరి ఇంత ఈ రకంగా నిర్వహించినందుకు మరి నాగబాల సురేష్ గారికి, మిగిలిన వారి సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం ఓకేనండి. మరొకసారి మీ అందరూ కూడా మరి పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పే ఒకే ఒక విషయం, ఇప్పుడు కూడా మంచి చేయాలనుకున్న వారికి, మంచి పనులు చేయాలనుకునే వారికి, సేవ చేయాలనుకునే వారికి, మంచి సంకల్పం కలిగిన వ్యక్తులకి, అది ఒక వ్యక్తి అయినా ఒక వ్యవస్థ అయినా, సో అలాంటి వాళ్ళందరికీ మరి మీలాంటి మిత్రులందరూ కూడా ఆశీర్వాదం ఉంటే ఆ సంస్థలు కానీ ఆ వ్యక్తులు కానీ ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారు. ఎందుకంటే మనిషికున్న పవరు అది ఏమాత్రం తక్కువ కాదు, చాలా పవర్ ఉంటుంది. అది మనిషి ఏదనుకుంటే అది సాధించగలుగుతారు. ఎందుచేతంటే అది మన మనసులో ఉన్న మంచి సంకల్పం. ఈరోజు యాక్చువల్లీ నేనేదో గొప్పలు కానీ, గొప్ప కార్యక్రమాలు కానీ, నేనేదో గొప్ప, నా సంస్థలు గొప్ప అని చెప్పడానికి మీ ముందుకు రాలేదు. నేను ఒక బాధ్యత తీసుకున్నాను. ఆ బాధ్యత నెరవేర్చడానికి మాత్రమే ఈరోజు మీ అందరి ముందు ఉండి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా మరి నేను ఫుల్ఫిల్ చేస్తున్నాను. దీనికి సహకరించిన మిత్రులు అందరూ కూడా నా సైడ్ నుంచి, నా సంస్థ నుంచి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. భారతదేశ చరిత్రలోనే 90 ఏళ్ల సినిమా చరిత్రలో, తెలుగు సినిమా చరిత్రలో, 50 ఏళ్ల తెలుగు టెలివిజన్ చరిత్రలో మొదటిసారిగా ఒక వ్యక్తి 101 ప్లాట్స్, దాని విలువ సుమారుగా 6 కోట్ల రూపాయలు. ఎంత గట్టిగా చెప్పనుకోవచ్చు. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్. మనస వాచ కర్మణ, సూర్యుడు ఉన్నంత కాలం, చంద్రుడు ఉన్నంత కాలం, వెలుగు ఉన్నంత కాలం, శ్వాస ఉన్నంత కాలం, ధరణి ఉన్నంత కాలం విజయ్ కుమార్ పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది అని నేను తెలియజేస్తున్నాను. షన్నో మిత్ర సంవరుణ, షన్నో భవత్వర్యమాం,
షణ్ణ ఇంద్రో బృహస్పతి షణ్ణో విష్ణు రుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి శాంతి శాంతి. ఎందరో కళ్ళుంటాయి, కళ్ళలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, వాళ్ళ దుష్ట చూపులుంటాయి, మంచి చూపులుంటాయి. అలాంటి దుష్ట చూపులు మీ మీద పడకుండా సర్వదేవతల అనుగ్రహం మీ మీద, ఇండస్ట్రీ మీద, అందరి మీద ఉండాలని ఒక ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ ఈ వేదిక మీద ఒక మహనీయుడున్నాడు, అందరివాడు, అందరినీ తనవాడిగా చేసుకున్న ద గ్రేట్ పర్సనాలిటీ ఆఫ్ ఇండస్ట్రీ కేవీ రమణాచార్యుల వారు. ఎందరో ముఖ్యమంత్రులతో పనిచేసిన ఒక గొప్ప వ్యక్తి, ఎందరికో ఆయన ఆప్తుడు, ఆత్మీయుడు. వారు ఈ వేదిక మీద ఉండడం, వారి ద్వారా ఈ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోవడం, ఇదే వేదిక మీద సినిమా వాళ్ళైనా టీవీ వాళ్ళైనా అందరినీ హక్కును చేర్చుకునే గొప్ప అన్నయ్య మన మాగంటి గోపీనాథ్ గారు ఉండడం నేను గొప్ప విషయంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో అన్న బీసీ కమిషన్ చైర్మన్ వకులాపురం కృష్ణమోహన్ గారు ఉండడం గొప్ప విషయం. ఇప్పుడే మన మధ్యకి మరో ఆత్మీయ ముఖ్య అతిథి వారు వస్తున్నారు. వారి గట్టిగా చప్పటి కొట్టేళ్ళు ఒకసారి. ఇప్పుడు రమణాచార్యుల వారు వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్షులు, తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు చిరంజీవి నాగబాల సురేష్ గారికి, గౌరవ శాసనసభ్యులు నేనెంతో అభిమానించేటువంటి శ్రీ మాగంటి గోపీనాథ్ గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బీసీ కమిషన్ అధ్యక్షులు గౌరవనీయులు నేనెంతో అభిమానించేటువంటి కృష్ణమోహన్ గారికి, వకులాభరణం వారికి, ఇప్పుడే మన మధ్యకు వచ్చినటువంటి మా సోదరతుల్యులు పోలీస్ ఆఫీసర్ అయిన సామాజిక సాంస్థిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యేటువంటి శ్రీ గోపీనాథ్ రెడ్డి గారికి, అలాగే శ్రీమతి ధనలక్ష్మి గారికి, లేబర్ డిపార్ట్మెంట్లో తాను ఒక జాయింట్ కమిషనర్గా పనిచేసిన కార్మికుల విషయంలో శ్రేయస్సు గురించి పాటుపడుతున్నటువంటి చిరంజీవి గంగాధర్ గారికి, నిర్మాతల మండలి అధ్యక్షులు శ్రీ ప్రసాదరావు గారికి, అలాగే మా నాగబాల సురేష్ గారు చెప్పినట్టుగా అందాల జంటగా ఉన్నటువంటి ఇరువురు శ్రీ జాకి గారికి, శ్రీమతి హరిత గారికి, ఈనాటి కథానాయకుడు నాకొక్కసారి మాట ఇచ్చినానంటే మాట తప్పకుండా ఉండాలనేటువంటిది నా సత్సంకల్పం అని చెప్పడం కాకుండా చేసి చూపిస్తున్నటువంటి సన్మిత్రులు శ్రీ విజయ్ కుమార్ గారికి, వారి వివికే సైన్యానికి, అలాగే ఫెడరేషన్లో ఉన్నటువంటి 24 క్రాఫ్ట్స్ యూనియన్లు ఉండేటువంటి వాళ్ళ అధ్యక్షులకు, కార్యనిర్వాహక వర్గానికి, ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరి వాళ్ళకందరికీ కూడా సభాముఖంగా నమస్కారం. శ్రీ గరికపాటి నరసింహారావు గారు ఒక చోట చెప్పిన మాట నేను ఇక్కడ జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఉంది. 100 మందిలో ఒక పండితుడుండు, 1000 మందిలో ఒక వీరుడుండు, వక్త దొరకవచ్చుగాక 10,000 మందిలో ఒక్కడు, దాత దొరుకుట అరుదు ధరణి యందు అని చెప్పని ఆయన ఒక పద్యాన్ని అందించినాడు. కానీ ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరం ఒకెత్తైతే ఇవాళ కథానాయకుడు, మూల పురుషుడు, ఒక చరిత్రను సృష్టించి చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి తెరదీసినటువంటి మిత్రులు, సోదరతుల్యులు శ్రీ విజయ్ కుమార్ గారి యొక్క జన్మదిన సందర్భంగా సార్థకం చేసుకుంటున్నటువంటి వేళ వారికి మనందరం కూడా అభినందన తెలపాల్సిన అవసరం ఉంది. వారు ఒక మాట అన్నారు, నాకు 2 కొడుకులు ఉన్నారు, వారికి మంచి చదువు చెప్పాలి, సంస్కారాన్ని నేర్పాలి, వారు బాగుండాలి, సమాజంలో బాగుపడాలి,
కానీ సమాజానికి కొంతైనా కొంత సేవా దృక్పథంతో వాళ్ళు ఉండేట్టుగా చేయాలి అని చెప్పనంటే నాకున్నటువంటి సేవా దృక్పథంలో కోట్ల రూపాయలు సంపాదించడం కాదు, కోట్లాది హృదయాల్లో స్థానం సంపాదించుకోవడం నా యొక్క సంకల్పం అని చెప్పినటువంటి చిరంజీవి విజయ్ కుమార్ గారికి ఎన్నిసార్లు మనం చెప్పినా తక్కువే. చాలా మంది జన్మదినాలను చాలా గొప్పగా చేసుకుంటాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అందరికీ తెలుసు, ఎందుకంటే సినిమా టీవీ ఇండస్ట్రీతో సంబంధం ఉన్నవాళ్ళు, సామాజికంగా చాలా గొప్పైనటువంటి స్థానాల్లో ఉండేటువంటి వాళ్ళు, ఈ కళామండపంలో ఉండేటువంటి వాళ్ళ దాంట్లో మీరు ఉండే వాళ్ళలో మీలో కూడా చాలా మంది చాలా స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. జన్మదినానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వివిధ పబ్బుల్లో తమ యొక్క కార్యకలాపాలను చేసి తెల్లవారి పేపర్లలో వచ్చేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే చాలా మందిని పిలిచి తమ యొక్క సంకల్పానికి బలాన్ని చేకూర్చుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు జన్మదిన సందర్భంగా. కానీ తమ జన్మదిన సందర్భంగా ఒక 100 మంది పేదవాళ్ళకి కావలసినటువంటి భూమి సదుపాయాన్ని కల్పిస్తామనే సంకల్పంతో దాన్ని సార్థకం చేసుకుంటూ దాన్ని నిజం చేసుకుంటూ ఉండేటువంటి విజయ్ కుమార్ గారు లాంటి వాళ్ళు ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు, ఈ సమాజమే బాగుపడిపోతుందని చెప్పని నా యొక్క ఆశయం. నిజానికి ఈ కార్యక్రమం నాకు విజయ్ కుమార్ తర్వాత 24 క్రాఫ్ట్స్ వాళ్ళ యూనియన్ వాళ్ళ అధ్యక్షులు, ఫెడరేషన్ అధ్యక్షులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు నేను ఇక్కడే ఇస్తానని చెప్పని విజయ్ కుమార్ గారు చెప్తే, అలా కాదు, ఇది సామాన్యమైన విషయం కాదు, 50 ఏళ్ల టెలివిజన్ చరిత్రలో మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి విషయం. ఈ ఫెడరేషన్ వాళ్ళంతా కలిసి మేము దీన్ని సంతోషంగా ఒక గొప్పనైనటువంటి పండుగలా జరుపుకోవాల్సిన అవసరం. మీ జన్మదినం 4వ తారీఖు అని చెప్పని తెలిసినప్పుడు జన్మదినం నాడే మేము చేసుకోవాలని మేము అనుకుంటున్నాం. కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తాము, మీరు వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని చెప్పని విజయ్ కుమార్ గారికి చెప్పుకున్నటువంటి ఆ ఘడియలు, ఆ గంటలు ఎంత గొప్పదో, ఆశీర్వాద బలం, దైవ బలం అంత గొప్పగా ఉందని చెప్పని నాకు ఇవాళ అనిపిస్తూ ఉంది. నేను ఇప్పుడు గత 47 ఏళ్లుగా ప్రభుత్వ సర్వీస్లో ఉన్నాను. 47 ఏళ్లుగా ఎంతో మందిని చూసినటువంటి వాడిని. రాజకీయ నాయకులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, అధికారులు కావచ్చు, సామాజిక సేవకులు కావచ్చు, ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు కావచ్చు, రకరకాల రంగాల వాళ్ళని చూశాను. సాంస్కృతిక రంగంలో కూడా చాలా మందిని చూశాను. కానీ మాట తప్పకుండా ఉండడం అనేటువంటిది నాకు సంకల్పం. అది అయ్యేదాకా కూడా నిద్రపట్టకుండా ఉండేటువంటి విషయం. కాబట్టి నా మాట నిలబెట్టుకోవడానికి నేను ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నానని చెప్పేటువంటి వ్యక్తులు మాత్రం చాలా అరుదుగా కనబడతారనేటువంటి విషయం సత్యం సత్యం సత్యం. ఆ సత్యాన్ని వాళ్ళు నిజం చేస్తున్నాం. 100 మందికి చేయడం అంటే సామాన్యం కాదు. నిజంగా రియల్ ఎస్టేట్ డీలర్స్లో ఒక రకమైనటువంటి మనసే ఉంటే, రియల్ ఎస్టేట్ కార్యక్రమాలు నిర్వహించేటువంటి తమ్ములకు, అన్నలకు, పెద్దలకు అందరికీ కూడా వాళ్ళలో కూడా ఒక చిరు కదలిక ఉంటే, విజయ్ కుమార్ వాళ్ళ స్టార్ట్ చేసినటువంటి ఈ ఉద్యమం ప్రతి సంవత్సరం ఇట్లాగే కొనసాగి వేలాది మంది కార్మికులకు ఒకవేళ ఇలా భూదానం జరిగితే వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు నిండాలని చెప్పని ఆ భగవంతుని నేను ప్రార్థిస్తా ఉన్నాను. ఫెడరేషన్ యొక్క కృషి, ఆయా 24 క్రాఫ్ట్స్ యూనియన్స్ వాళ్ళ యొక్క అదృష్టం, అందులో ఉండేటువంటి కార్మికుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విజయ్ కుమార్ గారు ఆదర్శంగా నిలిచి చాలా మందికి కావలసినటువంటి స్ఫూర్తిని అందిస్తున్నారని ఘంటాపథంగా చెప్పేటువంటి ఘట్టం ఇవాళ. ఈ కార్యక్రమంలో తలసాని శ్రీనివాసరావు గారు కూడా వచ్చేటువంటి అంశం ఉండింది. గౌరవ శాసనసభ్యులు వచ్చారు, ఇతర పెద్దలు వచ్చారు. ఎవరు వచ్చారన్నది కాదు, ఎంతమంది వచ్చారన్నది కాదు, నా మాట నేను నిలబెట్టుకుంటాను అనేటువంటి విజయ్ కుమార్ని మాత్రమే మనం దృష్టిలో పెట్టుకుని ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని నేను ఇవాళ చేస్తున్నానని చెప్పి ఇంతమంది ముందు, ఇంతమంది పెద్దల యొక్క సమక్షంలో తాను ఒక్కొక్కరిని పిలిచి వేదిక మీద తీసుకుంటూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంది టీవీ రంగానికి మంచి రోజులు వచ్చాయని చెప్పని. ఇప్పుడే మా ప్రసాదరావు గారు చెప్పారు, సార్ టీవీ వాళ్ళని ప్రభుత్వం సరైనటువంటి రీతిలో చూడడం లేదు, దృష్టిలో పెట్టుకోవడం లేదు అని చెప్పని. నాకు తెలియనిది కాదు ప్రసాద్ ఇది, కానీ మంచి రోజులు తప్పకుండా రావడానికి అవకాశం ఉంది. నేను కొన్నేళ్లుగా ఆశిస్తున్నటువంటి టీవీ నగర్ తొందరలోనే ఏర్పడి ఆ టీవీ నగర్లో మనం ఇలాంటి కార్యక్రమాలను చేసుకోవడానికి కోసం చెప్పిన వాళ్ళు ఎలాగైతే ఫిలిం నగర్లో చేసుకుంటున్నామో, మహానుభావుడు రామానాయుడు గారి యొక్క కళామండపంలో చేసుకుంటున్నామో, టీవీ నగర్లో కూడా మనం చేసుకోవడానికి అవకాశం కలిగించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశించడానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వడానికి కానీ నేను ముందు వరుసలో ఉంటానని చెప్పని మరొకసారి సవినయంగా మనవి చేసుకుంటూ, ఈ సందర్భంగా జన్మదినాన్ని నిర్వహించుకుంటున్నటువంటి మా విజయ్ కుమార్కి
అలాగే వారి సైన్యమైనటువంటి విజన్ వివేకే వారికి, అలాగే కార్యనిర్వాహక వర్గానికి, ఫెడరేషన్ కార్యనిర్వాహక వర్గానికి అందరికీ కూడా నా యొక్క అభివందనాలు తెలుపుకుంటూ, నిజానికి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం భారతదేశంలో ఒక 10 ఆసుపత్రులు కడుతున్నారు సత్యసాయి ఇన్స్టిట్యూట్ వాళ్ళు. ఆ 10 హాస్పిటల్స్లో ఒకటి తెలంగాణలో కడతా ఉన్నారు, వాళ్ళే కడతా ఉన్నారు. ఆ హాస్పిటల్ కూడా పిల్లలకి, మాతృమూర్తులకి, గుండెకు సంబంధించినటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి హాస్పిటల్. ప్రతి చోట కూడా 40-50 లక్షల రూపాయలతో దాన్ని నిర్మించాలని చెప్పి తలపెట్టారు సత్యసాయి ఇన్స్టిట్యూట్ వాళ్ళు. అటువంటిది నేను నిర్వహిస్తున్నటువంటి వృద్ధాశ్రమం ఆనంద నిలయంలో 100 ఎకరాల ప్రాంగణంలో 43 కోట్లతో ఆ హాస్పిటల్ నిర్మించడానికి అన్ని రకాలుగా కూడా నిర్ణయం తీసుకొని దానికి కావలసినటువంటి రీతిలో ముందడుగు వేస్తున్నారు. నవంబర్ 23వ తేదీ సత్యసాయి పుట్టినరోజులోగా ఆ హాస్పిటల్ని ప్రారంభించాలని చెప్పని గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా, వైద్య శాఖ మంత్రులు శ్రీ హరీష్ రావు గారి చేతుల మీదుగా దాన్ని ఓపెన్ చేయాలని చెప్పని ఇవాళ ఒక మీటింగ్ 7:30కి పెట్టుకున్నారు. 7:30కు నేను అక్కడికి పోవాల్సిన విషయం. అందుకని నేను ముందుగా మాట్లాడి మీ అందరి సెలవు తీసుకుంటూ ఒక్క పట్టా సర్టిఫికెట్ నేను అందించి, తర్వాత వచ్చినటువంటి పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు తదితరైనటువంటి ఆ పట్టాలన్నీ కూడా వారి చేతుల మీదుగా అందిస్తారని ఆశిస్తూ మీకందరికీ మరొకసారి నా శుభాకాంక్షలు. వారికి జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు. సెలవు. తలసాని శ్రీనివాస యాదవ్ గారు వేదికపైకి రావాల్సిందిగా మీ అందరి కర్తాల ధ్వనుల మధ్య ప్లీజ్ గివ్ गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशाणाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशाणाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डा. ఇటు టెలివిజన్ రంగానికి అత్యంత ఆప్తులు, ఆత్మీయులు తలసాని శ్రీనివాస యాదవ్ గారు ఈ వేదికకి రావడం నిజమైన శోభగా భావిస్తూ వారికి వినయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తూ, ముందుగా విజయ్ కుమార్ గారు ఇచ్చే పట్టా సర్టిఫికేట్స్, ఒక 5 పట్టా సర్టిఫికేట్స్ రమణాచార్యులు గారు, మంత్రివర్యుల గారి ద్వారా 5 బెనిఫిషియర్లకి ముందుగా ఇస్తారు. తర్వాత శ్రీమాన్ మాగంటి గోపీనాథ్ గారు మాట్లాడతారు. ముందుగా పట్టా సర్టిఫికెట్లు ఇప్పుడు కాపరపు బేబీ తెలుగు టెలివిజన్ ప్రొడక్షన్ ఉమెన్ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస యాదవ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మన బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ గారికి, మరి 101 ప్లాట్ల దాత వివికే విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా ఇప్పుడే రమణాచారి గారికి, లేబర్ కమిషనర్ గంగాధర్ గారికి, టీవీ నిర్మాతల మండలి అధ్యక్షులు ప్రసాదరావు గారికి, నాగబాల సురేష్ గారికి,
నటులు జాకీ గారికి, హరిత గారికి, మరి అదేవిధంగా గోపీనాథ్ రెడ్డి గారికి, మరి వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ, మరి అక్కడ విచ్చేసినటువంటి సినీ టీవీ ఆర్టిస్ట్ అన్ని 24 విభాగాల నుంచి వచ్చిన ఆర్టిస్ట్ అందరూ కూడా, టెక్నీషియన్స్కి, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఇవాళ విజయ్ కుమార్ గారు మరి ఇప్పుడు చరిత్రలో నిలిచిపోతారు. మరి ఈ కార్యక్రమం సామాన్యమైన కార్యక్రమం కాదు, ఇది చాలా పెద్ద కార్యక్రమం, చాలా మనసు ఉండాలి. మరి 101 మందికి ప్లాట్లు ఇవ్వటం అనేది ఇది ఒక చరిత్ర. అంటే మేము ఎన్నేళ్ళ నుంచి సినిమా ఫీల్డ్లో ఉన్నాం, కానీ ఎప్పుడు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేసింది మేము చూడలేదు, ఫస్ట్ టైం. మరి ఇదే స్ఫూర్తితో అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా మంచి మనసుతో ముందుకొచ్చి ఇట్లా ఆదుకోవాలి మరి అని వాళ్ళ విజయ్ కుమార్ గారు చూపించారు. అందరు కళ్ళు తెరిపించారనుకుంటున్నాను చాలామంది. మీరు పేదవాళ్ళని బ్రహ్మాండంగా మీరు సంపాదనతో పాటు మరి సేవ చేయాలనే ఉద్దేశంతో సినిమా ఈ టీవీ ఆర్టిస్టుకి ఈ చాలా బ్రహ్మాండమైన పని. ఎందుకంటే టీవీ ఆర్టిస్ట్ అనగానే చాలా చిన్న చూపు చూస్తాం అలవాటు మన వాళ్ళందరికీ మొత్తం. మరి వాళ్ళు పడే బాధలు, వాళ్ళు పడే ఇబ్బందులు, ఎందుకంటే మేము గణపతి కాంప్లెక్స్ దగ్గర చూస్తాం, నా కాన్స్టిట్యున్సీ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు వాళ్ళు. మరి అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం, మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ పేదవాళ్ళ గురించి అనేక స్కీములు తీయటం, పథకాలు ఎన్నో చేయటం జరిగింది. దీంట్లో ఉన్న పేదవాళ్ళందరికీ కూడా మేము రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది. ఆ రేషన్ కార్డుల ద్వారా కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ కానీ, పెన్షన్స్ కానీ అనేక ఈ పేదవాళ్ళందరూ కూడా లబ్ధి కూరేటట్టుగా ఈ అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం మేము. మరి మనం చూసాం ఇప్పుడు వరకు ఈ 8 ఏళ్లలో మరి మీరు ఎవ్వరికి కూడా ఇబ్బంది లేకుండా హైదరాబాద్ నగరంలో అందరూ కూడా స్వేచ్ఛగా ఉన్నారు, ఏ ఇబ్బంది లేకుండా. టీవీ ఆర్టిస్టులు కానీ, సినిమా షూటింగ్లు కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మరి ఇక్కడ అన్నీ కూడా అన్నిటికంటే ముఖ్యం కరెంట్ అనేది 24 గంటలు ఇవ్వటం, మంచినీటి సమస్య లేదు, రోడ్లు సమస్య లేదు, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అసలు లేకుండా మరి అందరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా మరి ఈ షూటింగ్లు కూడా ఎక్కడి వరకు ఏం పర్మిషన్స్ కావాలని అన్నీ కూడా ఇబ్బంది లేకుండా చేయటం జరిగింది. మరి ఇంత బ్రహ్మాండంగా మరి పరిపాలిస్తున్న మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి డెఫినెట్గా ఈ టీవీ ఆర్టిస్టుల ఇబ్బందులు డెఫినెట్గా మేము కూడా డెఫినెట్గా చెప్తాం. మరి నా సైడ్న డెఫినెట్గా మేము సపోర్ట్ చేస్తాం. టీవీ ఆర్టిస్టులు అందరూ కూడా మాకు తోచినంత వరకు మేము కూడా డెఫినెట్గా ప్రభుత్వం తరఫున మీకు ఏ పథకాలు అందాలో ఏమనాలన్నా మేము డెఫినెట్గా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి మనవి చేసుకుంటున్నాం. మరి ఇప్పుడు చూశాను, నేను లిస్ట్ చూశాను, 6,000 మంది ఉన్నారు మొత్తం ఈ కమిటీస్లో అని చెప్తాం జరిగింది. టోటల్గా 1,60,000 మంది, 1,80,000 మంది ఈ టీవీ ఆర్టిస్టులు ఉంటాం చెప్పారు. నేనే ఆశ్చర్యపోయాను, ఇన్ని వేల మంది. మరి అంటే సినీ పరిశ్రమ కంటే టీవీ పరిశ్రమే ఎక్కువ ఆధారపడి మరి అందరూ కూడా మధ్యతరగతి కుటుంబీకులు అందరూ కూడా మరి దీంట్లో ఈ టీవీలో ఎంతో కష్టపడి ఈ టీవీ సీరియల్లో ఆధారపడిన వాళ్ళు ఉన్నారు. డెఫినెట్గా ప్రభుత్వం తరఫున మేము కూడా సపోర్ట్ చేస్తాం. మరి ఇట్లాంటి విజయ్ కుమార్ లాంటి దాతలు ఇంకా రావాలి, ముందుకు రావాలి, అందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొనాలి. మరి ఎప్పుడు సంపాదనే కాకుండా ఈ దాన ధర్మాల్లో కూడా మరి నా పిల్లలకి నేను సంపాదించుకున్నా చాలు, ప్రతిమాది నేను ఇట్లా దానం చేయాలనే ఉద్దేశంతో అన్న మాటలు చాలా పెద్ద మాటలు అయ్యి అందరు చెప్తారు కానీ ఎవరు చేయరు. మరి విజయ్ కుమార్ గారు వారి పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మేము కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అదృష్టంగా భావిస్తూ మరి నాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం.
మా అన్నగారు బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకులాభరణ్ కృష్ణమోహన్ గారికి చిరు సత్కారం. జాయింట్ కమిషనర్ గంగాధర్ గారికి, గంగాధర్ అయిపోయారు. ఫ్లవర్ బకేసి ఇవ్వండి, చెరోట వేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అసలైన ఘట్టం ఆవిష్కరణ అవుతుంది. మన టీవీ స్టార్ట్ అయ్యి 50 ఏళ్ళు అయింది. 22 ఏప్రిల్ 1972 రోజు అరగంట చిత్రహారతో కార్యక్రమం అయింది. ఇవాళ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్కి మన మంత్రి గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభం చేశారు. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఇయర్ ఫర్ తెలుగు టెలివిజన్. ఈ ఏడాదంతా జరుగుతాయి అనేకమైన కార్యక్రమాలు. అందులో భాగంగా ఇవాళ 101 మందికి హౌసింగ్ ప్లాట్స్ ఇవ్వడం, అది విజయ్ కుమార్ గారి ద్వారా ఇవ్వడం, అది మన ఆత్మీయులు మంత్రివర్యులు గారి ద్వారా రావడం గొప్ప విషయం. ఇవాళ 148 తెలుగు ఛానల్స్ తెలుగులో నడుస్తున్నాయి. మన కార్మికులకు ఇవాళ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లాంటి అనేకమైన అవసరాల్ని మన మంత్రి గారి ద్వారా జరగాలని, టీవీ నగర్ రావాలని కోరుకుంటూ మీరంతా గట్టిగా ఒకసారి మన అన్నగారికి గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్లీజ్ గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. 148 తెలుగు ఛానల్స్ లో, 100 యూట్యూబ్ ఛానల్స్ లో మన కోరిక మంత్రి గారి ద్వారా వెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. సభాధ్యక్షులు నాగబాల సురేష్ గారికి, గౌరవ శాసనసభ్యులు మిత్రులు మాగంటి గోపీనాథ్ గారు, బీసీ కమిషన్ చైర్మన్ సోదరులు వకులాభరణం కృష్ణమోహన్ గారు, గౌరవనీయులు మాజీ ఐపీఎస్ అధికారి పెద్దలు గోపీనాథ్ రెడ్డి గారు, లేబర్ డిపార్ట్మెంట్స్ జాయింట్ కమిషనర్ గారు గంగాధర్ గారికి, మరి కరోనాలో ఎంతోమందికి సాయం అందించినటువంటి సోదరిమణి ధనలక్ష్మి గారు, ప్రసాద్ గారికి, మిత్రులు జాకీ గారు, హరిత గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసుకుంటున్నటువంటి అక్కా చెల్లెళ్లకు నమస్కారాలు. ఈరోజు ఎంతో శుభదినం, ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. విజయ్ కుమార్ ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడమే కాకుండా టెలివిజన్ రంగంలో కొన్ని వేలాది మంది మరి వారి యొక్క వృత్తి, ఈ మధ్యకాలంలో టీవీ సీరియల్స్ కూడా సినిమాల కంటే ఎక్కువ డిమాండ్ అయినటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం. తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా సినిమా కంటే టీవీ సీరియలే చాలా బాగుంటుంది అని చెప్పి చాలామంది చూస్తారు. ఎందుకంటే సినిమాకి వెళ్ళాలంటే థియేటర్కి వెళ్ళాలి, టీవీ సీరియల్ చూడాలంటే థియేటర్కి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. అయితే విజయ్ కుమార్ గారు వారి జన్మదినం సందర్భంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని, నేను వారిని అడిగిన అసలు ఎందుకు నీకు ఆలోచన వచ్చింది అంటే టెలివిజన్ రంగానికి సంబంధించి మిత్రులు ఒకరోజు మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో చాలామంది పేద వర్గాల వాళ్ళు బాధపడినటువంటి సందర్భం చూసి నేను అనౌన్స్ చేసేసిన. బట్ అనౌన్స్ చేసినాక కంపల్సరీ ఇవ్వాలి కాబట్టి
ఈరోజు 101 మందిని సెలెక్షన్ చేసి 24 క్రాఫ్ట్స్కు సంబంధించి వివిధ రంగాల్లో ఉన్నటువంటి మరి ఆ యూనియన్లకు సంబంధించినటువంటి 5 మంది పేర్లు తీసుకొని 101 మందికి ఇవ్వడం. ఇప్పుడు తీసుకున్నటువంటి కొంతమంది అక్క చెల్లెళ్ళు కూడా చూస్తే చాలా పేదరికంలో ఉన్నట్టు కనిపిస్తుంది. వాళ్ళ కళ్ళల్లో ఆనందం కూడా కనిపిస్తుంది. మరి ఇక్కడ నుంచి చెడచెర్ల కూడా ఒక 50-60 కిలోమీటర్లు 90 కిలోమీటర్లు ఎంతనో ఉంది. రెండోది ఆ లేఅవుట్ కూడా చూపించండి నాకు, చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే దగ్గర దగ్గర ఈ రోజు ఇచ్చినటువంటి ఆ 101 ఫ్లాట్స్ సుమారు 5.5-6 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి. అసలు హైదరాబాద్లో తెలంగాణలో భూమి దొరకడమే కష్టమైపోయింది. కానీ వారు ఒక దాన గుణంతో ఇంత గొప్ప నిర్ణయం తీసుకోవడం మూలాన మరి ఎంతోమంది ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు వారి యొక్క ఆశీర్వచనాలు మీకు మీ కుటుంబానికి ఉంటాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రభుత్వాలు అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నప్పటికీ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసే పరిస్థితి ఉండదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా కార్యక్రమాలు తీసుకున్నాం. ఇప్పుడే గోపీనాథ్ గారు కూడా చెప్పింది, చాలామందికి రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు ఇప్పించినామని. వన్స్ ఒక్కసారి రేషన్ కార్డు వస్తే ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు దాంట్లో వస్తాయి. ఒకటి బియ్యం వస్తుంది, రెండోది మన ఆడకూతురు పెళ్ళుంటే కళ్యాణ లక్ష్మి అనే కార్యక్రమం వస్తుంది, 1,00,000 రూపాయలు. ఆరోగ్యశ్రీ వస్తుంది. రెండోది భవిష్యత్తులో ఈ తెలుగు చలనచిత్ర పరిశ్రమ టీవీ పరిశ్రమ కూడా మరి ఈ ప్రభుత్వం ద్వారానే మంచి రోజులు వస్తున్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక గొప్ప ప్రభుత్వం నడుస్తుంది. మీరు చూసిన హైదరాబాద్ అనేది అందరినీ గుండెలో పెట్టుకునేటువంటిది హైదరాబాద్. దీనికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. అందరినీ సమానంగా చూసేటువంటి గుండె హైదరాబాద్ నగరాన్ని. మరి ఇప్పుడు పరిపాలించేటువంటి ప్రభుత్వం కూడా మీరు చూస్తే భారతదేశంలో అన్ని నగరాలని వెనక్కి నెట్టేసి ప్రపంచంతో పోటీ పడేటువంటి పరిస్థితికి హైదరాబాద్ సిటీ రావడం జరిగింది. ఈయన బ్రహ్మాండమైనటువంటి మనుషులు ఉంటారు, ఒకరినొకరు సహకరించుకునేటువంటి వ్యక్తిత్వం ఉంటుంది. ఈ దేశంలో 24 గంటల కరెంట్ ఎక్కడ లేదు, ఒక హైదరాబాద్ తప్ప. తాగడానికి బ్రహ్మాండంగా మంచినీళ్ళు. ఒకప్పుడు నీళ్ళ కోసం ఎన్ని గొడవలు జరుగుతుండనో మీకు అందరికీ తెలుసు. కానీ ఈరోజు ప్రభుత్వం ముందు చూపుతోని మరి తీసుకున్న నిర్ణయాల వలన ఈరోజు ప్రజలకు ఎంతో మేలైనటువంటి జీవితాన్ని ఇవ్వగలుగుతున్నాం. కనెక్టివిటీ కూడా బ్రహ్మాండమైనటువంటి కనెక్టివిటీ. రెండోది ఈ క్లైమేట్. ఈ క్లైమేట్ నువ్వు దేశం కాదు ప్రపంచంలో ఎక్కడ పోయినా కానీ హైదరాబాద్ నుంచి పోయిన వాళ్ళు హైదరాబాద్లో దిగిన తర్వాతనే అమ్మ అంటారు. అంత ప్రశాంతమైనటువంటి హైదరాబాద్ నగరం. ల్యాండ్ ఆర్డర్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడే చిత్రపూర్లో మెల్లగా మెల్లగా కొన్ని ఇళ్ళు రెడీ అయ్యి వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఒక 4,000 మంది అక్కడ సమకూర్చబడ్డరు. భవిష్యత్తులో ఇంకా కొంతమంది కూడా రాబోతున్నాయి. బట్ ఈరోజు టెలివిజన్ రంగంలో పాపం వారికి తల్లిదండ్రులు లేనటువంటి రంగం అయిపోయింది అది. దాన్ని తప్పకుండా అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి ఐఎన్పిఆర్ సెక్రటరీని కల్చరల్ డైరెక్టర్ని పిలిచి ఐడి కార్డు కూడా ఇవ్వాలనేటువంటి మరి ప్రపోజల్ కూడా పెట్టడమే కాకుండా ఆ కార్యక్రమం కూడా వస్తుంది. అదేవిధంగా
లేబర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక 3,000 మందికి కార్డ్స్ ఇచ్చిందని చెప్పి ఇప్పుడే గంగాధర్ చెప్పిండు. నేను ఈ యొక్క ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో మరి టెలివిజన్ రంగంలో ఉన్నటువంటి మరి కమిటీ సభ్యులకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, 3,000 కాకపోతే మరి మీకు లేబర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇంకా వేలాది మందికి అవకాశాలు ఉన్నాయి, మీరు దయచేసి అప్లై చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఆ కార్డు ద్వారా మనకు న్యాచురల్గా కానీ యాక్సిడెంటల్గా కానీ కొంత ఇబ్బంది అయితే ఆర్థికపరమైనటువంటి సాయం వస్తుంది. రెండోది ప్రభుత్వం ద్వారా ఆరోగ్యశ్రీ కార్యక్రమం కూడా వస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి మొన్న కరోనా వైరస్లో కూడా ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలని ఏర్పాటు చేసి ముందుకెళ్ళింది. కానీ విజయ్ కుమార్ లాగానే ధనలక్ష్మి గారు కూడా చాలామందికి సాయం అందించారు. ఆమె పేరేమో సురేష్ ఇప్పుడే అన్నాడు అన్నపూర్ణ అని. అంటే ఆమె చాలామందికి కిట్స్ ఇవ్వడం, గ్రాసరీ ఇవ్వడం, మరి ఈ కార్యక్రమాలన్నీ జరిగినాయి. రెండోది తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సినిమా ఇండస్ట్రీ ఇక్కడ ఉంటుందా, ఇక్కడ నుంచి పోతుందా, ఇక్కడ నుంచి తరిమేస్తారా అనే అపోహలు మన అందరికీ ఉండే. బట్ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఆ రోజే చెప్పినాం, తెలంగాణ ప్రభుత్వానికి కులం మతం ప్రాంతాలు ఉండవు, అందరినీ గుండెల్లో పెట్టుకునేటువంటి చూసుకునేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు సినిమా ఇండస్ట్రీ కూడా మరి ఈ భారతదేశానికి ఒక హబ్బులాగా తయారైంది. ఈరోజు సంవత్సరానికి కొన్ని వందలాది మంది షూటింగ్స్ ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. షూటింగ్స్ దగ్గర కూడా ఎక్కడ ఇబ్బంది ఉండొద్దని సింగిల్ విండో కూడా తీసుకురావడం జరిగింది. రేట్ల విషయంలో కూడా కొంత ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నటువంటిది కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఏ రంగానికి కూడా అన్యాయం జరగకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కానీ టీవీ సీరియల్ మాత్రం కోట్ల మంది జనం చూస్తున్నారు, కానీ వారికి వచ్చేటువంటి ఆదాయం మాత్రం చాలా తక్కువగా ఉన్నది. మరి తప్పకుండా ఆ దిశలో కూడా మీరు ప్రయత్నం చేయాలి, దాంట్లో నా సపోర్టు కూడా మీకు ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలామందికి కళల మీద ప్రేమ, ఆ కళల మీద ఉన్నటువంటి ప్రేమతోని ఏదో ఒక టీవీ సీరియల్లో పనిచేయాలని కానీ లేకపోతే ఏదైనా సినిమాలో వర్క్ చేయాలని కానీ ఈరోజు టెక్నికల్గా ఈ టెక్నీషియన్స్ కూడా నీకు ఫైట్ మాస్టర్లు, డ్యాన్స్ మాస్టర్లు, మరి చాలామంది కూడా సినిమా పట్ల మక్కువతోని ఈ హైదరాబాద్ నగరానికి రావడం జరిగింది. వారి యొక్క డ్రీమ్, వారి కళ, మేము సినిమాలో ఆ స్క్రీన్ మీద కనిపించాలనేటువంటి. కానీ వాళ్ళకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఈ ఇందిరానగర్, మరి అదేవిధంగా వెంకటగిరి కానివ్వండి, అదేవిధంగా జూబ్లీహిల్స్ కానివ్వండి, ఈసూగూడ, కార్మిక నగర్, ఇది వదిలిపెట్టిపోయే పరిస్థితిలో లేరు. మీకు అందరికీ తెలుసు, తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఒక చరిత్ర ఉంది. దివంగత నేత అన్న నందమూరి తారక రామారావు గారు ఒక కళాకారుడుగా ఒకప్పుడు మెడ్రాస్ నగరంలో తెలుగు వాళ్ళందరూ షూటింగ్ చేస్తే మరి ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు మొదలు ఇక్కడికి రావడం, ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ అంతా ఇక్కడికి రావడం, కార్మికుల పట్ల కార్మిక పక్షపాతిగా, పేద వర్గాల పక్షపాతిగా సినిమా రంగంలో దాసరి నారాయణరావు గారు ఏది వచ్చినా కానీ తన భుజాల మీద వేసుకొని అనేకమైనటువంటి సమస్యలకు పరిష్కారం ఇచ్చినటువంటిది కూడా మనం చూసినాం. మరి ఎన్టీ రామారావు గారు మరి అక్కడి నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన తర్వాత ఇక్కడనే అన్నపూర్ణ స్టూడియో నాగేశ్వరరావు గారు చేయడం, మరి రామకృష్ణ సినీ స్టూడియోస్ ఎన్టీ రామారావు గారు చేయడం, ఆ తర్వాత తెలుగు నేల నాకు ఇంత ఇచ్చింది అని ఈ తెలుగు ప్రజల కోసం
నేనేమైనా చేయాలనేటువంటి సంకల్పంతో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి ఈ భారతదేశ రాజకీయాలని గడగడలాడించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ రోజుల్లో మనని మదిరాసులు అని పిలిచేటువంటి సందర్భాలు, ఎక్కడికి పోయినా కానీ మదిరాసి అంటుండే. కాబట్టి ఎన్టీ రామారావు గారి దయ వలన ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు వాళ్ళు అనేటువంటి గుర్తింపు వచ్చిందంటే దానికి ఎన్టీ రామారావు గారే కారణం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. వారు తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవం కోసమే ఆ రోజు పార్టీని స్థాపించడం జరిగింది. కాబట్టి ఇంత చరిత్ర, ఘనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటిది. ఆ రోజు కూడా పెద్ద హీరోలను తీసుకుంటే ఎన్టీ రామారావు గారు, మరి నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు, ఆ తర్వాత తరంలో మరి సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారు, ఆ తర్వాత కృష్ణంరాజు గారు, శోభన్ బాబు గారు, వీళ్ళు. ఆ తర్వాత తరంలో వచ్చిందే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు. వీరంతా వచ్చిన తర్వాత మరి ఇప్పుడు సినిమాలు కూడా కరోనా వైరస్ తర్వాత బ్రహ్మాండంగా సినిమాలు ఆడుతున్నాయి. మరి ఈరోజు తెలుగు సినిమా షమీనని విశ్వవ్యాప్తం చేసినటువంటి డైరెక్టర్ కూడా రాజమౌళి గారు మనకు ఉన్నారు. కాబట్టి మనం ఈ దేశంలో మరి ప్రపంచంలో దేనికి తీసిపోరంటే అది తెలుగు వాళ్ళు ఒక్కళ్ళే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి విజయ్ కుమార్ గారికి, ఇంత పెద్ద హృదయం అంటే 5-6 కోట్ల రూపాయలు కూడా నేను పేద వర్గాలు, అది సినిమా టెలివిజన్ రంగానికి సంబంధించిన వాళ్లకు ఇస్తామని ధైర్యం చేసి ముందుకు వచ్చినందుకు నేను ఆశ్చర్యపోయినా. వాళ్ళు వచ్చి నాకు చెప్పారు, ఆర్గనైజర్స్ వచ్చి నేను 101 ఫ్లాట్స్ ఇస్తున్నానంటే నేను నిజంగా ఆశ్చర్యపోయినా. ఎందుకంటే వారి పెద్ద మనసుకు తప్పకుండా నేను అభినందన తెలియజేస్తూ ఉన్నా. మీరు మీ వ్యాపార రంగంలో కూడా ఇంకా మునుముందుకు వెళ్ళాలి. వీళ్ళందరి ఆశీర్వాదంతో నువ్వు 101 ఫ్లాట్లు ఇస్తే నీకు 1000 రెట్ల లాభాలు వచ్చే విధంగా వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటాయి. ఎందుకంటే పేదవాడి ఆశీర్వాదం అనేది మన జీవితంలో మర్చిపోలేనటువంటి ఆశీర్వాదం ఉంటుంది. మరి రెండోది టెలివిజన్ రంగం అంటే వాళ్ళు ఆల్రెడీ నటీనటులు కాబట్టి వాళ్ళ జీవిత కాలంలో కూడా మీరు చేసినటువంటి కృషి, మీరు చేసినటువంటి దానం వాళ్ళ జీవిత కాలంలో మర్చిపోలేరు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ఆర్గనైజర్స్కి, మరి విజయ్ కుమార్ గారికి నేను మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. విజయ్ కుమార్ మీతో పాటు మీ టీం కూడా, వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమ, టీవీ రంగాన్ని తెలంగాణ ప్రభుత్వం 2 కళ్ళలాగా చూస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీకు మంచి ఉన్నా చెడు ఉన్నా ఏది ఉన్నా కానీ డెఫినెట్గా ఈ ప్రభుత్వం అండదండలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. గజమాల వేయించు, వేసేయండి, మీరు వేసి, మీరు వచ్చేసి. హలో, తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా టెక్నీషియన్స్ మరియు వర్కర్స్ ఫెడరేషన్ విజయ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా హృదయపూర్వకంగా అందిస్తున్న ప్రశంసా పత్రం. వల్లూరి విజయ్ కుమార్ వినయం, విధేయత, వివేకాల కలబోత, నిలువ నీడలేని జీవితాలకు తోడై నిలిచిన భూదాత, వల్లూరి సాయిబాబా అచ్చమ్మ పుణ్య దంపతుల కడుపున జనించిన పుడమిపుత్ర, రియల్ ఎస్టేట్ రంగాన అప్రతిహతం మీ జైత్రయాత్ర. సభకు నా నమస్సుమాంజలు. సభ వేదికను అలంకరించిన పెద్దలకు, ఈ సభను జయప్రదం చేయడానికి చేసినటువంటి మీ అందరికీ కూడా మరోమారు నా శుభాభివందనాలు. మాట్లాడాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇది సమయం కాదు. ఇప్పటికే కాలాతీతమైంది, ఇతర కార్యక్రమాలు 10 మందికి ఉన్నది కాబట్టి 1-2 విషయాలు మాత్రం ముచ్చటించి నేను నిష్క్రమిస్తానని మనవి చేస్తున్నాను.
మా సురేష్ ఏది చేసినా ఘనంగా చేస్తాడు. మరి సురేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సజావుగా సక్రమంగా జరిగిందని భావిస్తున్నాను. ఎక్కడెక్కడో ఉన్న కళాకారులను ఏరి వారికి పాత్రాదానం చేయండి భావంతో ఈనాడు సురేష్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నేను వారిని సభాముఖంగా అభినందిస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి నాందీకర్త, అంతేకాదు వెన్నుదన్నుగా ఉన్నటువంటి వ్యక్తి మా విజయ్. వారికి నా జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. అందరూ జన్మదినం జరుపుకోవచ్చు, కానీ నా జన్మదినం ఒక ప్రత్యేకంగా ఉండాలనే భావనతో ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చేయించడానికి కారకుడయ్యాడు. దానికి కూడా అభినందిస్తున్నాను. 101 మందికి 101 కళాకారులకి పాత్రాదానం చేయాలి అని భావించాడు. అది చాలా ముఖ్యం. అపాత్రాదానం చేయొచ్చు, కానీ పాత్రాదానం చేయడం అనేది ఒక మహాయజ్ఞం లాంటిది. మరి ఎంతోమంది కాచి వడబోసి చివరికి మీరందరూ అర్హులేని భావించి వారికి 101 స్థలాలు అంటే ఇంటి స్థలాలను ఇవ్వడం అన్నది ఒక ముదాహమైన విషయం. దానికి కూడా మా విజయ్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే అంత సులభం కాదు, మనసు ఒప్పదు. 10 రూపాయలు దానం చేయాలంటే చాలా చాలా 10 సార్లు ఆలోచిస్తుంటారు. మరి అలాంటిది నేను దానం చేయాలని నిర్ణయం చేశాను కాబట్టి నా మాట నిలబెట్టుకోవాలి అనేటువంటి ఆలోచనతో మాత్రం ఆయన ముందు కొనసాగాడు. భగవంతుడు వారికి వారి కుటుంబానికి ఆరోగ్య సౌభాగ్యాలు ప్రసాదించమని, వారి ద్వారా సమాజానికి ఎనలేని సేవలు అందాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. దినదిన ప్రవర్ధమానం చెందాలి వారి వ్యాపారం. అంటే అందులో కొంత భాగం సమాజానికి ఇలాంటి కార్యక్రమాల ద్వారా సేవలు అందించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వారి యొక్క సంస్థ కూడా దినదిన ప్రవర్ధమానం జరిగేటట్లుగా భగవంతుడు ఆశీర్వదించాలని నేను ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఈనాటి పాత్రాదానం పొందిన కళాకారులందరికీ ఒక్కటే మనవి. మీరు మీ పేరును వచ్చినటువంటి ఇంటి స్థలాన్ని మీ పేరునే ఉండాలి. మీ పుత్ర పౌత్రాదులు, పుత్రుడు అంటే పుత్రికి కావచ్చు, పుత్రుడు కావచ్చు, పుత్ర పౌత్రాదులు, పౌత్ర అంటే పౌత్ర కావచ్చు, పౌత్రి కావచ్చు, మీరందరూ మాత్రమే అనుభవించాలి. అంతేగాని ఇంటి స్థలం వచ్చింది దీన్ని అమ్ముకుందాం, అమ్ముకున్న తర్వాత ఆ ధనాన్ని మనం ఇతర కార్యక్రమం ఉపయోగిస్తామంటే మాత్రం అది సవ్యము కాదు. అప్పుడు విజయ్ కుమార్ కూడా పాపం చేసిన వాడవుతాడు. అపాత్రాదానము చేసి పాపానికి కారకుడు అవుతాడు. కాబట్టి పాత్రాదానం పొందినటువంటి వారందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది, నేను పొందిన ఈ స్థలాన్ని నేను అనుభవించాలి, నా తర్వాత తరం వారు నా వారుగా అనుభవించాలి అని మాత్రమే ఉండాలి. ఆర్థికంగా పెనుభారం ఉన్నా కూడా ఎప్పటికీ అమ్ముకునే స్థితికి మాత్రం తేవద్దండి. ప్రభుత్వము అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నది. అది అపాత్రాదానం పొందిన వల్ల చాలా నష్టం జరుగుతున్నది ఈనాడు. కాబట్టి అలాంటి కార్యక్రమాల్లో మా విజయ్ కుమార్ పాలు పంచుకున్న మాట వినపడకూడదు. వారు చేసిన దానం ఈ కళాకారులకు ఎప్పటికీ గుర్తుంచుకునేటట్లుగా ఉండాలని, అది మీ ద్వారానే జరగాలి నేను మనవి చేస్తున్నాను. సురేష్ చెప్పండి మీ వాళ్ళందరికీ, ఏనాడు కూడా నాకు ఆ మాట వినపడకూడదు. అయ్యా, వీళ్ళు ధనం పొందినటువంటి స్థలాన్ని అమ్ముకున్నారు, ఆ ధనాన్ని ఇతరత్రా వినియోగించుకునే మాట నాకు ఎప్పుడు వినపడకూడదు. అప్పుడు విజయ్ కుమార్ గొంతు పట్టుకుంటాను, మీరు చేసినటువంటి పాపం మీద ఏం చెప్తాను. కాబట్టి అలాంటి స్థితి రాకుండా మీరు కాపాడాలని నేను మనవి చేస్తూ, మీ సంస్థ ఎన్నో సేవలు చేస్తుంది. బుల్లితెరకు సేవలు సురేష్ నాకు తెలుసు, ఎన్ని సేవలు చేస్తున్నా నాకు తెలుసు. మరి మీరు చేసిన సేవలకు ఇది ఒక తార్కాణం. మరి దీన్ని ఇలానే కొనసాగిస్తే ఇంకా 10 మంది ముందుకు వచ్చి, అంటే ఈ స్ఫూర్తి, ఈనాటి ఈ కార్యక్రమం చూసి స్ఫూర్తి పొందిన ఇంకొంతమంది దానకర్ణులు ముందుకు వచ్చి సమాజానికి కళాకారులకు సేవ చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు
తగు జాగ్రత్త వహించండి అని మనవి చేస్తూ మరొకసారి విజయ్ కుమార్కి భగవంతుడు ఆరోగ్య సౌభాగ్యాలు ప్రసాదించమని, వారి ద్వారా వారి సంస్థ మరింతగా ఉన్నత శిఖరాలు అందుకోవాలని నేను ఆశిస్తూ, మరి భగవంతుడు మీకు మా అందరికీ కూడా శుభాశిస్సులు మంగళ శాసనలు ఎల్లప్పుడూ అందచేయాలని ప్రార్థిస్తూ, ఇంత చక్కటి కార్యక్రమం రప్పించినటువంటి మీ అందరికీ, మా సురేష్కి, విజయ్ కుమార్కి, ప్రచ్ఛన్నంగా ఎందరో ఉన్నారు వారికి మరొకసారి నా కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను, నిష్క్రమిస్తున్నాను కూడా. నమస్కారం. ఈనాటి కార్యక్రమ సభాధ్యక్షులు గౌరవనీయులు నాగపాల సురేష్ గారు, పెద్దలు గంగాధర్ గారు, అనునిత్యం టీవీ సీరియల్లో మనందరికీ కన్నుల విందు చేస్తున్నటువంటి నటులు అయినటువంటి దంపతులు గౌరవనీయులు జాకీ గారు, హరిత గారు, ధనలక్ష్మి గారు, ఈ సభా ప్రాంగణంలో ఉన్నటువంటి సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇదొక నూతన అధ్యాయం. గౌరవ మంత్రివర్యులు చాలా విషయాలు చెప్పారు, శాసనసభ్యులు వారు చెప్పారు, చాలామంది అనేకమైనటువంటి విషయాలు మనందరికీ వినిపించారు. అన్నింటి సారాంశం ఒక్కటే, ఎవరైతే బాధతో ఉంటారో, ఎవరైనా ఆదుకుంటారని చూస్తారో వారికి ఆపన్న హస్తం అందించినటువంటి వారు మాత్రమే ఈ చరిత్రలో వారికంటూ ఒక పుటను రాసుకుంటారని చెప్పి, అలాంటి ఒక సువర్ణ అవకాశాన్ని ఇవాళ మన మిత్రులు విజయ్ కుమార్ గారు తీసుకున్నారని చెప్పి నేను చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్నాను. ఇది అవసరం. మాటలు చాలామంది చెప్తారు, చేతల్లో మాత్రం ఎక్కడా కనిపించదు. సినిమా రంగం ఎంత చరిత్ర కలిగిందో ఇప్పటి వరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు. కానీ ఆ సినిమా రంగంలో ఎంత గొప్పగా వర్ధిల్లుతున్నారో, టీవీ రంగంలో ఎంతోమంది ఎంత గొప్పగా వర్ధిల్లుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. కానీ వారి నుండి ఈ సమాజం కోరుకున్నటువంటి సేవా తత్పరత ఇవాళ మనకు అందుతుందా లేదా అనేటువంటిది ఒక పెద్ద చర్చానీయాంశంగా ఈ సమాజంలో ఉన్నదనేటువంటిది మాత్రం మనం ఆలోచన చేయాలి. అందుకోసం నేను అంటాను, ఇవాళ ఏ పదవులు ఆశించినటువంటి స్వామి వివేకానందుడు ఈ సమాజంలో నిలిచిపోయారు, మహాత్మా జ్యోతిబాబులు నిలిచిపోయారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిలిచిపోయారు, నారాయణ గురువు నిలిచిపోయారు, సంత్ మహారాజు నిలిచిపోయారు. తన కుటుంబం కంటే తనకంటే కూడా ఈ సమాజం చక్కగా వర్ధిల్లాలని చెప్పి, కులరహిత మతరహిత వర్ణరహిత సమాజం ఏర్పడాలని చెప్పి పరితపించి సంస్కరణలు తీసుకొచ్చి ఈ సమాజ హితం కోసం ప్రయత్నాలు చేసినారు. కాబట్టి ఆ పెద్దలందరూ ఇవాళ సమాజంలో గొప్పగా వర్ధిల్లుతున్నారు. ఇవాళ గొప్ప సామాజిక సేవా తత్పరుడు విజయ్ కుమార్ కాకపోవచ్చు, కానీ తనకు ముందే చెప్పాడు, ఒక సత్సంకల్పం నా మదిలో మెలిసింది, నా వాళ్ళని నేను ఆదుకోవాలనుకున్నాను, ఇది నేను గొప్పగా ఫీల్ అవ్వడం లేదు, ఇది ఒక బాధ్యతగా ఫీల్ అవుతున్నానని చెప్పి. సమాజంలో గల బాధ్యత పెరగాలి, సమాజం పట్ల రెస్పాన్సిబిలిటీ పెరగాలి. ఆ రెస్పాన్సిబిలిటీ లేకపోవడం ద్వారా ఇవాళ సమాజంలో క్రైమ్ రేట్ పెరుగుతూ ఉంది, ఇవాళ సమాజంలో ఆదరణ తగ్గిపోతూ ఉంది, ఇవాళ సమాజంలో వయోవృత్తుల యొక్క ఆశ్రమాలు పెరిగిపోతూ ఉన్నాయి. మనల్ని అల్లారుముద్దుగా పెంచినటువంటి తల్లిదండ్రులను మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. అనుబంధాలు లేనటువంటి సమాజ నిర్మాణం ఇవాళ వర్ధిల్లుతున్నది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఇవాళ ఇంటర్నెట్ ఎంత గొప్ప సేవలు అందిస్తున్నప్పటికీ అందులో మానవ అనుబంధాలు అక్కడ కనిపించవు. మానవ సంబంధాలను మనం మాత్రమే కలిగి ఉండాలి. మనకన్నా తప్పున్నటువంటి వాడిని, మన నుండి కోరుకుంటున్నటువంటి వాడికి ఏదైనా సేవ చేయాలనేటువంటి సంకల్పాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో సమాజంలో అప్పుడు మాత్రమే మనం నిలుస్తామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, నేను చాలా సందర్భాల్లో చాలా సమావేశాల్లో చెప్తాను, ఒక పెద్ద
మనకు తెలిసిన వాళ్ళు మరణించినప్పుడు వాళ్ళు ఒక నిర్యాణానికి సంబంధించినటువంటి దశదిన కర్మకు సంబంధించినటువంటి ఆ యొక్క పత్రాన్ని తీసుకొచ్చి మనకి ఇస్తారు. అందులో కీర్తి శేషులు సో అండ్ సో అని ఉంటుంది. నేను నవ్వుతుండేవాడిని, ఎందుకంటే వాడు బతుకున్నప్పుడు వారి గురించి మనకు తెలుసు కాబట్టి. ఆయన ఉన్నప్పుడు ఏమాత్రం కీర్తి సంపాదించుకోకుండా వాడు పోయిన తర్వాత కీర్తి ఉంటే కదా నీకు శేషం ఉండేది. అలాంటప్పుడు కీర్తి శేషులు ఎలా అవుతారు అంటే దీంట్లో తాత్పర్యం ఏమిటంటే, మనం బతుకున్నప్పుడు ఏమైనా కీర్తి గడించడానికి కావలసినటువంటి సేవా తత్పరతను కలిగి ఉంటే మనం పోయిన తర్వాత ఆ శేషం మిగులుతుంది. అప్పుడు మాత్రమే మనం కీర్తి శేషం అవుతాం. అలాంటి జీవితాన్ని గడపడం, అలాంటి జీవితాన్ని స్వీకరించడం, ఆ జన్మాంతం నలుగురు నిలబడ్డప్పుడు మన గురించి ఫలానా పెద్ద ఆయన ఉన్నప్పుడు మాకు సేవ చేశాడని చెప్పి మనం ఇవాళ దాసనారాయణరావు గురించి మాట్లాడుకుంటున్నాం, ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడుకుంటున్నాం, మరొకరి గురించి మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు ఉన్నప్పుడు మనకు సేవ చేశారు, వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మాన్య ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక అజరామరమైనటువంటి సేవా దృక్పథంతో అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఇవాళ దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలు ఎక్కడున్నాయా అంటే కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే మాత్రం ఉన్నాయి. అందుకోసమే ఇవాళ కేసీఆర్ గారిని చాలా సందర్భాల్లో కారణ జన్ముడు అంటారు. ఒక కారణం కోసం జన్మించినటువంటి ఆ యొక్క జీవితానికి, ఆ జన్మకు ఒక సార్థకతను తీసుకొచ్చుకొని ఆ సార్థకతతో తాను ఏదైతే కలలు కన్నాడో ఆ కలలను సాకారం చేసేటటువంటి దిశగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. అందుకని ఇవాళ మొత్తం నా యొక్క సందేశం సారాంశం, మనకన్నా తక్కువన్నటువంటి వాడిని ఆదుకుందాం, మనకన్నా ఆపదలో ఉన్నటువంటి వాడిని ఆదుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం, ఆపన్నహస్తం అందిద్దాం, ఒకరినొకరిని అనుబంధంతో ఉందాం. మన అమ్మ, మన తల్లిదండ్రుల పట్ల, మన అన్నదమ్ముల పట్ల, మన కుటుంబం పట్ల, ఈ సమాజం పట్ల మన బాధ్యతను పెంచుకునేటటువంటి ఒక అమోఘమైనటువంటి, ఒక ఉదాత్తమైనటువంటి లక్షణాలను ఉంటే కొనసాగిద్దాం, లేకపోతే కల్పించుకుందాం అనేటువంటి విషయాన్ని సవినయంగా మనవి చేస్తూ, ఇవాళ నాగబాల సురేష్ గారు, ఆ విధంగానే విజయ్ కుమార్ గారు చేస్తున్నటువంటి కృషిని హృదయపూర్వకంగా వారికి అభినందన తెలియజేస్తూ, మీ కుటుంబాలు దినదిన ప్రవర్తమానంగా గొప్పగా వెలుగొందాలని చెప్పి ఆయువుతో పాటు ఆరోగ్యంతో పాటు లక్ష్మిని కూడా భగవంతుడు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి వచ్చిన పెద్దలకి, మా కుటుంబ సభ్యులందరికీ ముందుగా నా పాదాభివందనం, నమస్తే మాంజలి. సో నాకైతే చాలా 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 ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉంటే చాలు, ఏ కష్టపడిన ఇంటికి వెళ్ళి మనశ్శాంతిగా ప్రశాంతంగా పడుకోవాలని మనం అందరం కోరుకుంటాము. సో ఆ కోరిక నెరవేర్చడానికి ముందుకు వచ్చిన విజయ్ కుమార్ గారికి ముందుగా మీకు థ్యాంక్స్ చెప్తే సరిపోదు సార్. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేంది. మీరు వేసిన బాట చాలా, అంటే ఎలా చెప్పాలి, ఒక హైవేలో వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది అంటే ధనవంతులు చాలామంది ఉంటారు, ఐశ్వర్యవంతులు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ ఐశ్వర్యం మీకు భగవంతుడు ఇచ్చాడు, అంటే మంచి మనసే ఐశ్వర్యం మనకి. సో ఆ మనసు మీకుంది. మాకు ఈరోజు సురేష్ గారి ఆధ్వర్యంలో, ఆయన ఎప్పటి నుంచో నేను విన్నాను, ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఎప్పుడు టీవీ అంటే ఆయనకు ప్రాణం. సో ఆ ప్రాణం, ఆ కుటుంబం ఎప్పుడు బాగుండాలని కోరుకుంటారు. దానికి మీరు ముందుకు వచ్చి మాకు ఇంత మంచి, అంటే మాటలు రావట్లేదు, ఒక మంచి, చాలామందికి ఒక నమ్మకాన్ని ఇచ్చారు. అంటే మేము ఎప్పటికైనా మేము బాగుంటాం, మాకెవరో ఒకరు వస్తారు మా కష్టానికి. అంటే చెప్పినట్టు టీవీలో ఎంత కష్టపడినా ఇన్కమ్ చాలా తక్కువే ఉంటుంది. బట్ దాంతో కూడా మా వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న ఆనందాలే పెద్ద పెద్ద పండగలా అనిపిస్తుంది. ఇది నిజంగా చాలా పెద్ద పండుగ మా అందరికీ. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇలా ఇంత పెద్ద పండగగా మనం అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆ పండగలో మేము పాలు పంచుకుంటున్నాం అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఇంత పెద్ద అవకాశం మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ. అండ్ ఇలాగే ప్రతి ఒక్కరూ స్ఫూర్తితో, అంటే కుడి చేతితో దానం చేస్తే ఎడం చేతికి తెలియకూడదని పూర్వకాలం చెప్పేవాళ్ళు, అది కాదు. ఒకళ్ళు చేసే మంచి పనికి చాలామంది స్ఫూర్తి పొంది, అంటే ఇన్స్పైర్ అవడం అనేది చాలా ముఖ్యం. ఆ ఇన్స్పిరేషన్ మీరు ఈరోజు కల్పించారు. సో ఇలా ఇన్స్పైర్ అయ్యి చాలా గొప్ప మనసుతో చాలామంది ముందుకు రావాలని,
ఇందాక మనకి చాలా ధైర్యం కూడా చెప్పారు మన మంత్రివర్యులందరూ. ఆ ధైర్యం నమ్మకంగా మారాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ హరిత సిస్టర్, భయ్యా సిస్టర్ అనడంలో యాక్చువల్లీ భయ్యా అన్నప్పుడు వదినమ్మను ఎలా బట్ సోదరీమణులు వీళ్ళకి ఓసారి ప్లీజ్ గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అందరు కొంచెం వచ్చాడే గట్టి బతుకుల వెన్నెల నింపగ నీడే హరుడే నరుడిగా మారి వీరికేగా వచ్చాడే అను పెరగక జీవిత చదరంగంలో వెనుదిరగని శరమై శరణంలో వదిలే అను పెరగక జీవిత చదరంగంలో వెనుదిరగని శరమై రణరంగంలో జనమన్యంలో అన్నగా బడుగుల బాసట గుండే మన తెలుగింటి బిడ్డరా సాహోరే విజయన్న మనసున్నా మాయన్న సాహోరే విజయన్న మనసున్నా మాయన్న చీకటి బతుకుల వెన్నెల నింపగ నీడే హరుడే నరుడిగా మారి వీరికేగా వచ్చాడే నలుగురి మేలుని కోరేవాడికి ఓటమి లేదని తోడుగా నిలబడి దీనుల ఎడలే గెలిచాడే ఇతడు జగమెన్నడు ఎరగని రీతి ఖాతి రాంజయి భూపతి జగమెన్నడు ఎరగని రీతి ఖాతి రాంజయి భూపతి అన్నవి అయ్యవి పేదోళ్ళ పాలిట నిధివి అమ్మవి మానవ సేవకు బానిసవి సాహోరే విజయన్న మనసున్నా మాయన్న లేనోడికి సాయం చేసే జాలి గుండెరా నీది శార్వాణియ జాలు వచ్చినట్టి కలవిలు వెరిగిన హృదయమిది శత్రువులకు మమతలు అందించి ప్రేమలు పంచిన ఓమతి శ్రామికవాదివో కార్మిక పెన్నిటివో వరమిచ్చిన ధార్మిక మూర్తివో వ్యక్తివో జనశక్తివో వల్లూరు విజయ కుమారుడా. ప్లీజ్ గివ్ ఎ బిగ్ రౌండ్. అందరూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. వేదిక ఉన్న వాళ్ళు కూర్చోండి. క్షమించాలి, అందరూ కూర్చోండి. క్షమించాలి. మ్యూజిక్ ట్రాక్ ఆ లూజ్ కనెక్షన్ అక్కడ జనాలు ఉండటం వల్ల అది జరిగింది. మ్యూజిక్ కంపోజ్ చేశాను. ఆ పాటను నేను స్టూడియోలో పాడి విజయ్ కుమార్ గారికి మా మ్యూజిషియన్స్ అసోసియేషన్తో పాటు తెలుగు ఫెడరేషన్ తరపున నేను ఈ పాట మీకు అంకితం ఇస్తున్నా. ఈ పుట్టినరోజు సందర్భంగా ఆ పాటని మీ విజువల్స్ అని చేసి కార్యక్రమం మన ఫెడరేషన్ ప్రెసిడెంట్ నాగబాల సురేష్ గారు చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.